కొందరు దసరా పండుగ రోజు కొందరు నాన్ వెజ్ తోటి వెజ్ తోటి రకరకాలుగా చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారికి బలి ఇచ్చి వాహన పూజలు చేసి శాంతి పూజలు చేసి దసరా పండుగను ముగించడం జరుగుతుంది. దసరా పండుగ అనేది అందరి ప్రజలను అందరిని మమైకాం చేసుకొని జమ్మికి పోయి తర్వాత సాయంత్రానికి అలాయ్ బలాయ్ తీసుకుంటూ అందరి ప్రజలను కలుపుకొని దసరా విశేషాలు దసరా శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుందండి. ఇది దసరా పండుగ ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే దసరా పండుగ గురించి చాలా ఉంటాయి. 2 నిమిషాలు నాకు సమయం కాబట్టి 2 నిమిషాలను వీలైనంత కాడికి నేను చెప్పగలిగాను. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలండి. అశోక్ గారు. దసరా పండుగ అంటే మామూలుగా అందరికీ సంతోషకరమైన విషయమే. దసరా అందరూ సంతోషంగా జరుపుకుంటారు. మా ఊర్లో మాత్రం దసరా ఒక స్పెషల్ గా ఉంటది. దసరా అనేది ఉదయాన్నే లేచి అందరూ అమ్మవారిని దర్శించుకోవడం, గుడిలోకి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర రాగానే మామూలుగా పనిముట్లు వాహనాలు అవి ఇవన్నీ పూజలు చేసుకోవడం, వాహనం పూజ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అందరూ కలిసి ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి వంటలు చేస్తుంటే మేము అన్ని వాహనం పూజ చేసుకొని అన్ని కంప్లీట్ అయిన తర్వాత అందరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత అందరు కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా అక్కడికి మా ఊర్లో అయితే మామూలుగా ఒక విజయానికి చిహ్నంగా ఒక జెండా ఎగరవేస్తారు. అందరూ ప్రజలు అంటే ఊర్లో ఉన్న పెద్దలు అందరూ వచ్చి ఆ జెండాను ఎగరవేసి అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ కాగానే అందరం కలిసి ఒక గ్రౌండ్ మా దగ్గర స్కూల్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత జమ్మి చెట్టు అక్కడ తెచ్చేసి పంతులు పిలిచేసి పూజ జరిపించేసి అందరికి విజయదశమి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఆ నుంచి అందరూ అక్కడ జమ్మి తీసుకొని అందరికి అలాగే చెప్పుకుంటూ సంతోషంగా ఆ రోజు అందరినీ ఎవరు కలవని వాళ్ళని కూడా అందరూ కలిసి సంతోషంగా అందరు ఇళ్లలోకి వెళ్ళి జమ్ ఎందుకు బంగారం అంటూ తీసుకువెళ్తే అలబైలు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా అందరూ వస్తూ పోతుంటే ఆ రోజు అందరూ కలుస్తారు. ప్రతి ఒక్కరు వస్తారు ఊర్లో కాబట్టి అందరితోటి చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు. Hello, madam. Hello. I would like to tell the Dasara Significance Festival in English, madam. Sir, Srinivas sir garu. English lo cheptanu nenu. Continue. Yes, sir. Sir, today I would like to tell the significance of Dasara festival, Vijayadashmi. Sir, it is assumed and saying that the victory of goddess Durga Devi or Mahishasura centuries ago is a victory of good over bad. And it is also assumed and saying that Rama came to Ayodhya on Vijayadashmi festival after becoming victorious by defeating Ravana. Thus, the victory of God, good or bad, is celebrated as Vijayadashmi festival throughout our country, India. And this Dasara festival, Vijayadashmi, also gives a message to the unsuccessful student aspirants to overcome their weaknesses so that they will become victorious in achieving their job. And this Dasara is celebrated in Telangana by going to the temple and after coming from the temple by giving Jamyaku to the elders, saying that this is gold. And during this Dasara festival, Navaratrulu, it is celebrated by giving different alankarans on different days, nine avatars like Radha Rajeshwari Devi, etc. And the people touch the feet of the elders by giving that Jamyaku in Telangana. That's all. నీరజ గారు, గాయత్రి ఫోన్ అన్న వీడియో ఆన్ చేసుకొని అటెండ్ అవ్వండి ప్లీజ్. Happy evening all.
హ్యాపీ ఈవినింగ్. దసరా గురించి చెప్పాలి అంటే ఈ ఆశ్వయుజ మాస మన అమావాస్య నుండి చిన్న బతుకమ్మ స్టార్ట్ అయితే చిన్న బతుకమ్మ నుండి నవరాత్రులు తెల్లారి నుండి నవరాత్రులు స్టార్ట్ అయితే ప్రతి ప్రతి ఆ రాష్ట్రంలో అంటే తెలంగాణనే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్క చోట దేవి నవరాత్రులను చాలా వైభవంగా చేసుకుంటారు. చాలా మంది ఇంట్లో కూడా దేవిని కొల్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు. 9 రోజులు ఉపవాసాలు ఉంటారు. చాలా మంది అక్కడ ప్రతి ఊర్లలో గర్భ ఆడడం అని ఇవని చాలా పూజలు చేస్తూ ఉంటారు. 9 రోజులు దేవిని 9 రకాల పేర్లతో కొలుచుకుంటారు. లాస్ట్ దసరా రోజు మాత్రం దసరాకి అందరూ ఒక దగ్గరికి చేరి ఇంట్లో ఫెస్టివల్ అంతా చేసుకున్నాక ఈవినింగ్ పూట అందరికి జమ్మి చెట్టు కాడికి వచ్చి జమ్మి దగ్గరికి వచ్చి అక్కడ అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఒకరు జమ్మి పెట్టుకుంటా హ్యాపీ దసరా అని చెప్పుకుంటూ అలేబలే తీసుకుంటూ చాలా సరదాగా చేసుకుంటారు. అందరూ ఒక దగ్గరికి రావడం అనేది ఒక అందరిలో ఒక కళ ఏమంటారు అది అందరిలో ఫ్రెండ్షిప్ అనేది కమ్యూనికేషన్ రావాలడానికని ఒకటి ఇయర్ సంవత్సరానికి ఒక్కసారి అలా చేస్తుంటారు. అది చాలా బాగా చేస్తారు దసరా అనేది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హ్యాండ్స్ డౌన్ చేసేయండి. ఎస్ మ్యామ్, కంప్లీట్ రేణుక అయిపోయారు గారు అందరూ. రేణుక గారు అయిపోయారు. చెప్పాను, టైం చెప్పాలి మీకు, రాసుకుంటారా? ఎస్ సార్, చెప్పండి. నందిని 1.15 1 minute 15 seconds. గాయత్రి ఓన్లీ 39 హ్యాండ్ seconds. డౌన్ చేయండి. ఓకే గాయత్రి 39 seconds. సత్యనారాయణ 59 seconds. ఓకే నరసింహ 2 minutes 20 seconds. ఓకే అశోక్ 1.45 seconds. 1 minute 45 seconds. ఓకే రమేష్ గారు 1 minute 52 seconds. ఓకే నీరజ గారు 1 minute 33 seconds. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. ముందుగా మనకి ఈ రోజు విక్టరీ 7/7 ఉన్నారు. కంగ్రాచులేషన్స్. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోఆర్డినేషన్ అనేది 7/7 ఉన్నారు కాబట్టి చాలా బాగుంది అండి. బట్ మీరు టైం అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి. అదొక్కటి మిస్ అయింది, టైం మెయింటైన్ చేయడం అనేది. ఫస్ట్ వచ్చేసి నందిని గారు వాయిస్ అయితే చాలా బాగుంది అండి. మేబీ మీకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల అది మీకు సరిగ్గా మీరు వాయిస్ రాలేదు. నెక్స్ట్ టైం ఆ సిగ్నల్ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకోండి. అండ్ మీ టైం వచ్చేసి 1 minute 50 seconds కాబట్టి మీరు నెక్స్ట్ టైం కూడా టైం అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోగలిగితే మీరు బాగా మాట్లాడతారండి. ఆల్ ద బెస్ట్ నందిని గారు. అట్లాగే సెకండ్ గాయత్రి గారు 39 seconds. ఫస్ట్ మొబైల్ పొజిషన్ అనేది ఒక ప్లేస్ లో సెట్ చేసుకోండి. అలాగే బాగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి గాయత్రి గారు. ఇది ఒకటి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే నెక్స్ట్ టైం మీరు బాగా చెప్తారు. మీకు ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ టైం టైమ్ అండ్ మొబైల్ పొజిషన్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ గారు 59 seconds. కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. టైం అనేది మీరు చూసుకోండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఒక టైం మేనేజ్మెంట్ అనేది మీరు చూసుకోగలిగితే ఒక హై లెవెల్లోకి మీరు వెళ్తారండి. అదొకటి చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి సత్యనారాయణ గారు. ఎస్ దెన్ నెక్స్ట్ నరసింహ గారు 2 minutes 20 seconds అండి. మీరు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ బాడీ లాంగ్వేజ్ ఒక్కటి యూజ్ చేస్తూ మీరు చెప్పగలిగితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అదొక్కటి మీరు మెయింటైన్ చేసుకోండి. కాన్ఫిడెంట్ గా అయితే మాట్లాడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి నరసింహ గారు. అండ్ నెక్స్ట్ అశోక్ గారు, మీరు కూడా టైం అనేది మీరు చూసుకోండి. కరెక్ట్ గా ఇంత టైం అనేది మనకు కరెక్ట్ గా ఇంత టైం కావాలి అంటే మన ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్. అది ఒకటి మీరు చూసుకోండి. బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది అర్థవంతంగా ఉంది. కాకపోతే మీ ఫేస్ లో అనేది చిన్న టెన్షన్ అనేది అవతల వాళ్ళకి కనిపించకుండా మీరు మేనేజ్ చేయగలగాలి. అదొక్కటి మీరు మేనేజ్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఉంది అండి. నెక్స్ట్ టైం అలా రాకుండా మీరు చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ రమేష్ గారు
మీరు బాగా మాట్లాడుతున్నారు సార్. మీరు ఒక్కటి అండి, బాడీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తూ చెప్పండి సార్. అంటే మనం చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే న్యూస్ చదువుతూ వెళ్తున్నట్టు ఉంది. అట్లా గనక మీరు నెక్స్ట్ టైం అట్లా లేకుండా మీరు చూసుకుంటే పర్ఫెక్ట్ సార్. అంతా బాగుంది. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. అండ్ నీరజ మ్యామ్, మీ వాయిస్ అయితే చాలా బాగుందండి. మెయిన్ గా మీరు మొబైల్ ఒక ప్లేస్ లో అయితే సెట్ చేసుకోవాలి. స్టోరీ అయితే చాలా బాగుంది. ఆ టైం అనేది చూసుకోండి. అంతా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి నీరజ గారు. టోటల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7/7 ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఆల్. ఆ టైమ్ ప్లస్ ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పామో అవి మీరు నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా అవి చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టీం ఎవరున్నారండి 7/7? ఇప్పుడు మీరు అరుణ గారు, సాయి సుధా గారు మీరు రేస్ చేశారు హ్యాండ్. మీరు 7 మెంబర్స్ ఉన్నారా? ఏ టీం అయితే లేకపోతే రేస్ 7/7 చేయొద్దండి. హ్యాండ్ రేస్ చేయండి. రేస్ చేయమన్నప్పుడు చేయండి. లేకపోతే అది విక్టరీ 3 లేరు సార్ వాళ్ళు. ఇండివిజువల్ లేదండి ఎవరికి కూడా. రేణుక గారు మీరు ఉన్నారా? ప్రేరణ 1 వచ్చారా 7/7? ప్రేరణ 1 7/7 కాదండి, 6/7. ఓకే 6 ఉన్నారా మేడం ఇప్పుడు? నెక్స్ట్ హైయెస్ట్ అదే సార్. ఎందుక మేడం 6 ఉన్నారా మీ దాంట్లో ఇప్పుడు? ఎస్ సార్, ఉన్నారు 6. మేడం ప్రేరణ మేడం. 1. ఎస్, ప్రేరణ 1 హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చూసుకుంటారండి? నేను మేడం, చూస్తాను. నేను మీరు చూస్తాను. చూస్తారండి? ఆ. ఓకే 6. ఇంకొకరు మేడం రేణుక గారు 5 మెంబర్ హ్యాండ్ రైజ్ చేశారు. సెకండ్ సార్. శివప్రసాద్ గారు మేబీ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది అని అటెండ్ అయ్యారు, బట్ హెల్త్ ఇష్యూ ఉంది అని వెళ్ళిపోయారు శివప్రసాద్ సార్. హాస్పిటల్లో ఉన్నారు అంట. ఇంకెవరైనా 7/7 కానీ 6/6 ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఏ టీం? వేరెవరు లేకపోతే ఇప్పుడు ప్రేరణ కంపెనీ చేద్దాం. ప్రేరణ అని ఏ టీం అయినా సరే 7/7 ఆర్ 6/6 ఉంటే కనుక, ఎందుకంటే 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను అడిగేది. ఎవరైనా మెంటర్స్ ఉంటే చెప్పండి. మీ మెంబర్స్ ఎవరైనా 5 కన్నా ఎక్కువ ఉంటే చెప్పండి. మెంటర్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు, బట్ కాకపోతే ఏదో పార్టిసిపెంట్ మీ దాంట్లో ఎవరైనా 6/6 7/7 ఉన్నారా? ఉంటే లేరు సార్. మాట్లాడచ్చు. లేరు నాకు తెలిసి ఎవరు లేరు సార్. ఓకే ఎవరు లేకపోతే మేడం లక్ష్మి మేడం మీ దాంట్లో ఉన్నారా ఎవరైనా 6/6 ఆర్ 7/7? సార్ మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు మేడం? 6/6 కానీ 7/7 ఎవరు ఉన్నారా? చూస్తాం సార్. ఒక్కసారి చూసి చెప్పండి మేడం. ఓకే ఓకే సార్. మీరు చెప్పిన తర్వాత హ్యాండ్ డౌన్ చేయండి అండి ప్రతి ఒక్కరు కూడా. మిగతా తెలుస్తుంది మనకి. మీరు ఎవరైతే కంప్లీట్ అయిపోతే హ్యాండ్ అవుట్ చేయండి. మిగతా వాళ్ళు ఎంతమంది రీనేమ్ లో ఉన్నారో అయితే పాపం. ఇద్దరే కనిపిస్తున్నారు మేడం. విక్టరీ అని పెట్టుకున్న వాళ్ళు అయితే ఇద్దరే కనిపిస్తున్నారు నాకైతే. ఓకే అండి వీ కెన్ స్టార్ట్. మేడం మీరు చూడండి నెక్స్ట్ దానికైనా. లక్ష్మి మేడం ఓకే స్టార్ట్ ఎవరు చేస్తారండి? 4 మెంబర్సే కనిపిస్తున్నారు సార్. విక్టరీ 3 జర్నీలో ఓకే ఓకే. ఉన్నారు సార్ వాళ్ళు. శ్రీనివాస్ గారు రెడీ అండి? రెడీ సార్. ఓకే స్టార్ట్ చేయండి. అందరి హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ది లీడర్స్. సో ఈరోజు అవుట్పుట్ సెషన్ దసరా సార్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం దసరా పండుగ అనేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజులు చేసుకుంటారు. దాన్ని నవరాత్రులు అంటారు. 10వ రోజున విజయదశమి చేసుకుంటారు. సో జనరల్గా మనం దసరా అంటే మనం చేసుకునే ఉత్సవాలు ఎలా ఉంటాయి అంటే, నవరాత్రులు దేవికి వివిధ రూపాలు అలంకరించడం, రావణ వధ చేయటం, అలానే జమ్మి చెట్టుకు పూజించడం, ఆఫీసుల్లో ఆయుధ పూజ చేయడం చేస్తారనమాట. సో దసరా పండుగ అనేది సహజంగా ఒక ప్రత్యేకమైన పండుగ. ఏ పండుగ ఒక యుగానికి సంబంధించింది, ఇది 3 యుగాలకు సంబంధించిన పండుగ అనమాట. సో 3 యుగాల్లో కూడా 9 రాత్రులు ఎందుకు చేసుకుంటారంటే, దసరా దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో చేసుకోవడానికి రీజన్ 9 రోజులు మహిషాసురుడిని చంపేసింది కాబట్టి అలా 9 రాత్రులు చేసుకుంటారు. అయితే యుగం ఏదైనా సరే దాని ఉద్దేశం ఏంటంటే, మంచి అనేది చెడు మీద విజయం సాధిస్తుంది అనేది. సో పురాణాల్లో ఎలా ఉన్నా, మన సమాజంలో ఎలా ఉన్నా, ఫస్ట్ ముందు ప్రతి ఒక్కళ్ళు మనలో ఉన్న చెడుని కూడా తీసేసి
దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మనలో ఉన్న చెడు అంటే సహజంగా మనకుండే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. తాగటం ఆడటం అలాంటివి మంచి పెద్దగా చెడు అలవాట్లు కాదు. కానీ ప్రొకాస్టినేషన్, వాయిదా వేయటం అనే పద్ధతి, బద్ధకం, నెగటివ్ థాట్స్, ఇవి ప్రతి మనిషి తనలో తాను తీసేసుకోగలిగితే, ప్రతి మనిషి అలా మారగలిగితే అది మన సమాజాన్ని మనం మార్చినట్టే. ప్రత్యేకంగా మన సమాజాన్ని ఏం మార్చక్కర్లేదు. ఇది దసరా యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే దసరా పండుగ ఉత్సవాలు అనేవి ఆ, ఇప్పుడే కాదు, మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా చాలా కీలకమైన భూమిక పోషించినాయి అనమాట. ఇంతకుముందు ఇప్పటి వరకైతే ప్రతి కుటుంబంలోనే దసరా పండుగ చేసుకునేవాళ్ళు. అయితే కలకత్తా మేరుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం ఇది సర్వజన పూజ, ఈ సమాజంలో అందరూ కలిపి చేసుకోవాలని 1930లో ఆ సామూహికంగా పూజ చేయటం మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి దసరా మన సమాజంలో అందరం కలిసి చేసుకుంటున్నాం. సో దసరా పండుగ ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న చెడుని తీసేసి తద్వారా సమాజానికి ఉపయోగపడటం. ఇంకో రెండో ముఖ్యమైన విషయం, మనందరిలో ఐకమత్యంగా ఉండే లక్షణాలను మనం పెంపొందించడం. సో ఇది చాలా ముఖ్యం. అలానే ఏ పండుగైనా సరే ఉత్సవాలు జరుపుకున్నప్పుడు అవి మనకి స్ట్రెస్ బస్టర్స్గా ఉపయోగపడతాయి. కాబట్టి సో మన జీవితాల్లో మనం ఆనందంగా ఉండి రీబూస్ట్ అయ్యి మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఈ ప్రతి పండుగ ఉపయోగపడుతుంది. సో దసరా అన్న ద ఎసెన్స్ ఆఫ్ ది ఫెస్టివల్ని మనం గ్రహించి దాన్ని ఆచరించగలిగితే ప్రతి పండగకి ఒక విలువ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను ఈ రోజు విజయదశమి ఎలా వచ్చిందని సార్ చెప్తాను. మీ వాయిస్ లో ఉంది సార్, కొంచెం దగ్గరికి మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను ఈరోజు విజయదశమి ఎలా వచ్చిందని చెప్పదలుచుకున్నాను. మా కృతయుగంలో మహిషాసురుడు అనే ఒక అసురుడు ఉండేవాడు. ఆ అసురుడు అందరికన్నా చాలా బలవంతుడని అనుకునేవాడు. దానికోసం ఆ అసురుడు ఎప్పుడు మా ముల్లోకాలను జయించాలని చెప్పి ఓ తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ఆహ్వానించాడు. బ్రహ్మదేవుడు వచ్చి అతనికి ఒక వరం కోరుకోమని చెప్పి అన్నారు. అప్పుడు మహిషాసురుడు నన్ను మరణించకుండా ఉండే వరం ఇమ్మని చెప్పి కోరుకున్నాడు అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడు ఏమన్నాడంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు కనుక ఆ వరం ఇవ్వటానికి కుదరదు, ఇంకా ఏదన్నా వరం కోరుకోమని చెప్పి అన్నారు. అప్పుడు మహిషాసురుడు, అయితే ఈ ముల్లోకాలలో నన్ను ఏ పురుషుడు వధించకుండా ఉండేటువంటి వరం ఇమ్మని చెప్పి కోరుకుంటున్నారు. కోరుకుంటే బ్రహ్మదేవుడు సరే అని చెప్పి అన్నారు. అయితే మహిషాసురుడు ఏం చేశాడంటే, ఈ తనని ఎవరో చంపేవాళ్ళు లేరని చెప్పి ముల్లోకాల మీద అన్ని ముల్లోకాల మీద యుద్ధానికి వెళ్ళి అన్నిటినీ జయించడానికి ప్రారంభించాడు. ముందుగా ఇంద్రలోకాన్ని జయించడంతో ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, ఇలా మహిషాసురుడు ముల్లోకాలని నాశనం చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు త్రిమూర్తులందరూ ఇలా అయితే చాలా ఇబ్బంది, తనని వధించే వాళ్ళు ఎవరు లేరని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళ అంశాలతో కలిపి ఒక దుర్గాదేవిని సృష్టిస్తారు. అప్పుడు దుర్గాదేవికి సృష్టించడంతో పాటు వాళ్ళ యొక్క ఆయుధాలందరినీ దుర్గాదేవికి ఇస్తారు. అప్పుడు దుర్గాదేవి ఆ ఆయుధాలతో మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళి 9 రోజుల పాటు యుద్ధం చేసి మహిషాసురుడిని వధించి ఆ 10వ రోజు జయించడం మూలంగా దాన్ని మనం విజయదశమి అని చెప్పి దాన్ని దసరాగా మనం జరుపుకుంటాం. అంటే విజయదశమి అంటే చెడు మీద మంచి విజయం సాధించడం మూలంగా వచ్చింది కాబట్టి మనం విజయదశమి అని చెప్పి జరుపుకుంటాం. చాలా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. నమస్కారం అండి అందరికీ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు వర్ధన్. నేను దసరా పండుగ, దసరా అనేది మన దేశంలో చాలా ప్రాముఖ్యత పొందింది మన హిందూ సాంప్రదాయంలో. సో దీన్ని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవంబర్ వరకు 9 రోజులు జరుపుకుంటాం. దాని తర్వాత 10వ రోజు దశమిగా పూజ చేస్తాం. సో దీంట్లోని 9 రోజుల్లోని
తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని పూజ చేస్తాం. అయితే నేను ఇప్పుడు ఈ విజయనగరంలో మనకి సిరిమాను ఉత్సవం జరుగుతుందండి. అక్కడ పైడితల్లి అమ్మవారు కొలువై ఉన్నారు. అక్కడ గ్రామ దేవత విజయనగరానికి. ఆ సిరిమాను ఉత్సవం గురించి నేను ఇప్పుడు చెప్తానండి. సో దాంట్లో ఏంటంటే పైడితల్లి అమ్మవారు రాజవంశానికి చెందారని చెప్పి అప్పట్లో చాలా ఆధారాలు ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు ఈ సిరిమానోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. సిరిమానోత్సవం ఏంటంటే సిరిమాన్ అంటే ఏంటంటే ఒక పెద్ద ట్రంక్ మాట, అదే ఒక ట్రంక్. సో దాన్ని ఏంటంటే ఆ సిరిమానోత్సవంలోని ఆ సిరిమానుకి అర్థం ఏంటంటే సిరి అంటే లక్ష్మీ దేవత అని. సో దానివల్ల ఏంటి సంపద శ్రేయస్సు కలుగుతాయి. సో అలాగే మను అంటే ట్రంక్, పెద్ద లాగ్ అది. సో ఏంటంటే ఇప్పుడు ఈ సిరిమానోత్సవం స్టార్ట్ అవ్వడానికి అంటే మంగళవారం దసరా అయిన మంగళవారం స్టార్ట్ అవుతుంది కదా. సో దానికి 15 రోజుల ముందు అక్కడ ఉన్న ఆలయ పూజారికి అమ్మవారు కలలో కనిపించి ఎక్కడి నుంచి ఆ లాగ్ ఏదైతే ఆ కర్ర తీసుకురావాలనేది ఆవిడ దీంట్లో చెప్తుందండి, కలలో చెప్తుంది. సో ఎక్కడ ఉంది ఆ కర్ర అని చెప్పి అతను వెతకడానికి వెళ్ళి అతనితో పాటు అందరూ వెళ్ళి అది వెతికి అక్కడి నుంచి దాన్ని ఆ కర్రని కొట్టి ఆ చెట్టుని కొట్టి ఆ కర్ర తీసుకొని దాని పూజలన్నీ చేసి తీసుకుని వస్తారండి. తీసుకుని వచ్చిన తర్వాత ఆ పూజలో చేస్తున్నప్పుడు ఇక్కడ విజయనగరంలో ఆ పూజకి లాగ్ ఉంది కదా, ఆ లాగ్ లో పైన కార్నర్ లో పూజారిని కూర్చోబెట్టి దాన్ని మొత్తం గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. సో ఇదంతా ఏంటంటే విజయనగరం రాజవంశీకులు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ అండి. నా పేరు వినేశ్రీ. ఇవాళ టాపిక్ వచ్చేసరికి దసరా పండుగ. దసరా హిందువులకి ముఖ్యమైన పండుగ. ఇది అశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా మనం ఈ పండుగ అనేది జరుపుకుంటాము. సత్యయుగంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషాసురుడికి ముల్లోకాలు గెలవాలని కోరిక ఉండేది. సో మహిషాసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రశంసించుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కోరిక కావాలి అని అడిగితే ఏ పురుషుడు చేతిలో నా చావు అనేది ఉండకూడదు అనేది కోరిక కోరాడు. ఎందుకంటే మహిషాసురుడు నమ్మింది ఏంటి అంటే ఏ స్త్రీలు కూడా తనని వధించలేరు అన్న నమ్మకం కలిగింది. సో దీనికి బ్రహ్మదేవుడు వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాల ప్రజల్ని పీడించసాగాడు. దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమీ చేయలేకపోయారు. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది ఒక ఆలోచన చేశారు. వాళ్ళ ముగ్గురు అంశంతోని దుర్గామాతను సృష్టించి 18 చేతులు 18 ఆయుధాలతోని దుర్గామాతను సృష్టించి మహిషాసురుడు మీదికి అనేది యుద్ధానికి పంపించారు. సో 9 రోజులు భీకరమైన యుద్ధం తర్వాత 10వ రోజు దుర్గామాత విజయం సాధించారు. సో ఈ 9 రోజులు అనేది శరదృతు నవరాత్రులని 10వ రోజు దసరా అని సంబరాలు జరుపుకుంటాము. త్రేతాయుగంకి వచ్చేసరికి అమావాస్య రోజు రాముడు రావణాసుని చంపింది కూడా ఇదే రోజు. అందుకని కొన్ని చోట్ల రావణాసుని కాల్చి పండుగ అనేది జరుపుకుంటాము. అలాగే ద్వాపర యుగంకి వచ్చేసరికి పాండవులు వాళ్ళ వనవాసము ముగించుకొని జంబి చెట్టు మీద ఉన్న వాళ్ళ బంగారు ఆయుధాలు అనేది ఇదే రోజు తీసుకున్నారు. సో దీని వల్ల వివిధ చోట్ల ఆయుధ పూజలు అనేది కూడా నిర్వర్తిస్తారు. ఇలా మనము చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా దసరా పండుగ అనేది జరుపుకుంటాము. సో ఇది దసరా పండుగ విశేషం. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజు దసరా పండుగ గురించి మనం అవుట్పుట్ సెషన్ చేస్తుంది. దసరా అంటే మనందరికీ తెలిసిందే, అందరూ చెప్పారంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి చేసుకుంటాము. అలాగే ఈ దసరా రోజుల్లో ఏంటంటే నవరాత్రులు అమ్మవారిని 9 రకాల అవతారాలు పూజిస్తూ 10వ రోజున దుర్గా అవతారంలో చేసుకుని విజయదశమి చేస్తారు. అలాగే నేను ఈ సెషన్ లో నేర్చుకున్న ఈ ఇంపాక్ట్ సెషన్ లోనే విన్న ఒక చిన్న కథని, అందరికీ తెలిసిన కథని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, సరి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఒక తండ్రికి ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు ఉంది. కొడుకు ప్రతిరోజు గుడికి తన కొడుకుని తీసుకుని గుడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇలా 4-5 రోజులు గడిచిన తర్వాత కూతురు అడుగుతుంది అనమాట తండ్రిని, నాన్న
ప్రతిరోజు నాన్న అన్నయ్యని గుడికి తీసుకెళ్తున్నావు, నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు నాన్న అని అడుగుతుంది. అప్పుడు తండ్రి తన కూతురిని దగ్గరికి తీసుకుని ఈ విధంగా చెప్తాడు, అమ్మా ఈ దుర్గా పూజ అనేది ఆడవాళ్ళని యొక్క శక్తిని మనం అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి పూజ చేసుకుంటాము. ఆడవాళ్ళని తక్కువ కాదు, ఆడవాళ్ళు ఎంతో ఇది అని. అలాగే ఈ విషయం ఏంటంటే అన్నని ఎందుకు తీసుకెళ్తున్నానంటే, ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం, ఆడవాళ్ళని తక్కువగా చేసి చూడడం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని మర్చిపోయి వీటిని అసలైన శక్తి, ఆడవాళ్ళలో ఉన్న శక్తి ఏంటో తెలియజేయడం కోసమే అన్నయ్య రోజు గుడికి తీసుకెళ్ళడం ద్వారా అక్కడ ఉన్న చెప్పే కథలు వీటి వల్ల వినడం వల్ల తను ఆడవాళ్ళని, ఒక తల్లిని, ఒక చెల్లిని, సమాజంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకుంటాడని తెలియజెప్పడం కోసం నేను అన్నని రోజు గుడికి తీసుకెళ్తానమ్మా, అంతే తప్పితే నీ మీద ప్రేమ లేక కాదు అని చాలా చక్కగా చెప్పాడు. ఈ విషయం నాకు చాలా మనసుకు హత్తుకుంది, సందర్భానుసారంగా ఉంది. అలాగే ఈ రోజుల్లో జరిగే ఆడవాళ్ళ అత్యాచారాలని తగ్గించి ఆడవాళ్ళ యొక్క శక్తిని తెలియజేయడానికి చెప్పారు కాబట్టి నేను కూడా ఈ విషయం తెలియజేయాలని ఈ యొక్క కథని చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ప్రేరణ 1 అయిపోయారు సార్. అయిపోయారా? 6th పర్సన్ ఇవ్వలేదు. లేదు 5 సార్, ఓన్లీ 5 మెంబర్స్. అంటే 6 5 జాయిన్ అయ్యాడు కానీ హెల్త్ బాగలేదని కొంచెం చెప్పలేని స్థితిలో ఉన్నాడు సార్. ఓకే ఓకే, అంటే ఇంకొక పర్సన్ కూడా హ్యాండ్ రైస్ చేశారని నేను అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో ముందుగా ఇప్పుడు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరు బాగా చెప్పారు, కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యారు అనిపించింది. సో ఫస్ట్ బాలకృష్ణ గారు మాట్లాడారు. బాలకృష్ణ గారు చాలా విషయాలు కవర్ చేశారు. టైం వచ్చేసి 2 నిమిషాల 37 సెకండ్లు తీసుకున్నారు, కొంచెం టైం ఎక్సీడ్ అయిపోయింది. సార్ మీరు అన్ని అటైర్మెంట్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ యూస్ చేశారు, కంటెంట్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. బట్ ఎందుకో మీ మొహం మీద కొంచెం చిరునవ్వు ఉంటే ఇంకా బాగుంటుండే సార్. అందమైన మొహం ఉంది, ఇంకా బాగుంటుండే అనిపించింది. కొంచెం స్మైల్ ఉంటే ఇంకా సూపర్ సార్ మీది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి కిరణ్ కుమార్ గారు. సో టైం తీసుకున్నది వచ్చేసి 2 minutes 21 seconds. మీది కూడా 21 seconds ఎక్స్ట్రా అయింది సార్. మీరు 1-2 సార్లు క్లచ్ వర్డ్స్ వచ్చినట్టు అనిపించింది, చూసుకోండి. మిగతా అంతా సూపర్ సార్. అటైర్మెంట్ బాగుంది కానీ బాడీ లాంగ్వేజ్ లేదు సార్. మీరు హ్యాండ్ మూమెంట్ కూడా ఇవ్వలేరు, అదొక్కటి చూసుకోండి సార్. హ్యాండ్ మూమెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. మీది కూడా కంటెంట్ సూపర్గా ఉంది. సో నెక్స్ట్ వర్ధన్ గారు. టైం వచ్చేసి 2 minutes 9 seconds చెప్పారండి. సో మీరు చాలా బాగా సూపర్ చెప్పారండి. అసలు అటైర్మెంట్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ యూస్ చేశారు, కంటెంట్ కూడా బాగా చూసుకున్నారు, అంత బాగా చూసుకున్నారు. జస్ట్ ఓన్లీ 9 seconds ఎక్సీడ్ అయిపోయింది, మిగతా అంతా సూపర్ సార్. అదొక్కసారి చూసుకోండి మీరు అంతే. నెక్స్ట్ వినయ్ శ్రీ గారు. మీరు అటైర్మెంట్ ఓకే మేడం, బాడీ లాంగ్వేజ్ ఏంటంటే లాస్ట్ ఒక 15 seconds అయ్యేంత వరకు దాకా మీ హ్యాండ్ మూమెంట్ అయితే కనిపించలేదు. లాస్ట్ మినిట్లో 15 seconds లో మీ హ్యాండ్ మూమెంట్ కనిపించింది. మేబీ వీడియో కొంచెం దూరంలో పెట్టుకోవాలా, లేకపోతే మీ హ్యాండ్ మూమెంట్ చేశారని నాకైతే అనిపించలేదు. ఒక్కసారి చూసుకోండి మీరు అది. మీరు టైం వచ్చేసి 2 minutes 1 second ఎగ్జాక్ట్లీ టైంలో మీరు క్లోజ్ చేయగలిగారు. సో కంటెంట్ కూడా బాగుంది మేడం, కానీ కొంచెం చూసి చదివినట్టు అనిపించింది. అంటే మీరు ముందర ఏదైనా పెట్టుకుని చూసి చదివిరేమో అనిపించింది. ఒక్కసారి అది చూసుకోండి. కొంచెం అట్రాక్ట్ అంటే ఐ మూమెంట్ అటు ఇటు కాకుండా ఓన్లీ ఒక దగ్గర పెట్టినట్టు అనిపించింది. ఓకేనా? పవన్ కుమార్ గారు 1 minute 53 seconds చెప్పారండి మీరు. సో మీరు దసరా గురించి కాకుండా ఒక స్టోరీని చెప్పారు సార్. అటైర్మెంట్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ లేదు సార్, మీరు అసలు హ్యాండ్ మూమెంట్ చేయలేరు, అదొక్కటి చూసుకోండి. కంటెంట్ కూడా చాలా బాగుంది. కంటెంట్ అంటే స్టోరీ చెప్పారు, దసరా గురించి చెప్పమన్నాము కానీ దసరా గురించి కాకుండా స్టోరీ చెప్పారు. బట్ స్టోరీ రిలవెంట్గా ఉంది. ఓకే, గుడ్ సార్. సో మోస్ట్లీ సార్ అందరూ ఆల్మోస్ట్ 2 minutesకి కొంచెం తక్కువ ఎక్కువ చెప్పుకుంటూ సార్. సూపర్ అండి, సూపర్. నెక్స్ట్ ఎవరున్నారు రెడీగా? ఏ టీం రెడీగా ఉన్నారు? 6x6 ప్రేరణ 2 ఉన్నారా మేడం? ప్రేరణ 2 ఉన్నారా 6x6? లేదు సార్, ప్రేరణ 2 ఓన్లీ 3 members ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరండి? అయితే విక్టరీ 3 ఉన్నారు సార్, 4 ఉన్నారు. విక్టరీ 3 విక్టరీ 4 members తీసేసుకోండి సార్. 5 కూడా ఎవరు లేరండి? ఒకసారి జాయిన్ అవ్వట్లేదు. 5 members ఎవరన్నా? 5 లేదంటే మనం 4కి వెళ్ళిపోదాం. లేనట్టున్నారు సార్ ఎవరన్నా. ఓకే అండి, అయితే 4 ఎవరున్నారు? ఏ టీం? విక్టరీ 3 సార్. విక్టరీ 3 హ్యాండ్ రైజ్ చేయండి. విక్టరీ 3 హ్యాండ్ రైజ్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఎవరు చూస్తారు సార్ ఇది? విక్టరీ 3 ఎవరు చూస్తారు? శివరాణి మేడం చూస్తారు. శివరాణి మేడం. సార్ కాదు సార్, ఇక్కడ ఫుల్ సౌండ్ ఉంది, నేను మళ్ళీ అవుట్పుట్ చెప్పలేదు. సరే మేడం. లక్ష్మి మేడం మీరు చూస్తారా?
సార్ అదే విక్టరీ 3 సార్ చూసాం. ఓ, అయితే రేణుక గారు చూడండి, రేణుక గారు. శ్రావణి శ్రావణి మేడం నువ్వు మీరు చూడండి. చూస్తావా? శ్రావణి ఉందా? శ్రావణి అయితే చూడండి. సార్ రేణుక చూస్తాను మేడం సార్. అయినా పర్వాలేదు, శ్రావణి అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. ఓకే సార్, నాకు ఓకే సార్. ఓకే ఓకే. శ్రావణి గారు మీరు చూడండి. ఓకే సార్. ఇంకొకరు ఎంతమంది అండి? నలుగురు కదా, ఇద్దరే హ్యాండ్ రైజ్ చేశారు. విక్టరీ 2. బాబు సార్, శ్రావణి బాబు టైం కూడా బుకే సార్, చూసుకుంటావా? టైం చెప్పాలా? బాబు బుకే సార్ టైం హ్యాండ్ రైజ్ చూసుకోగలవా? చేయండి. అరుణ మేడం, అరుణ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. ఆ, ఇంకొకరండి. బాబు బుకే సార్ జర్నీలో ఉన్నారు సార్, వీడియో ఆఫ్ చేసుకుంటా అన్నారు. మరి చెప్తారా మరి? చెప్తారు సార్. హ్యాండ్ రెస్ట్ చేయమని మేడం. హ్యాండ్ రెస్ట్ చేస్తే ఉమ్. జర్నీలో ఉన్నా ఆయన టైం వచ్చినప్పుడు బాబు చెప్పండి. బుకే సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఉన్నారు, ఇప్పుడే చూసాను. సోనీ. ఓకే సార్, చెప్తూ ఉంటే ఓకే, కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఉన్నారు. బుకియా గారు, బాబు బుకియా గారు హ్యాండ్ రెస్ట్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? మేడం శ్రావణి రెడీ? శ్రావణి చూస్తుంది. శ్రావణి మేడం మీరు రెడీయా? శ్రావణి మేడం చూసి. ఓకే రైట్, స్టార్ట్ చేయండి మేడం. సార్ మేడం ఇంకా జర్నీలో ఉన్నాను, 1 అవర్ పడుతుంది. ఓకే ఓకే, మీరు చెప్తారా? ఫస్ట్ చెప్తారా మీరు? మీరు ఫస్ట్ చెప్పండి సార్. మేడం వీడియో ఆఫ్ చేసుకొని చెప్పండి, ప్రాబ్లం లేదు. ఒక 2 minutes చెప్పండి. బాగా డిస్టర్బ్ గా ఉంటుంది, అంటే బస్సులో వెళ్తున్నాను. ఒక 1 minute అయినా చెప్పండి సార్, వాళ్ళు జాయిన్ అయ్యారు కదా. ఏం వినిపించట్లేదు. రేపు చెప్తానండి. ఓకే 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 సార్. నో ప్రాబ్లం అండి, మీరు స్టార్ట్ చేయండి. నరసింగ్ సార్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అందరికీ హ్యాపీ దసరా. సార్ ఈ దసరా గురించి మా గిరిజన బంజారా జాతిలో మేము దేవతని ఏ విధంగా కొలుస్తాం అనేది మా భాషలో చెప్తూ దాన్ని అలాగే తెలుగులో కూడా ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. చెప్పచ్చా సార్ బంజారా భాషలో? या माऊर गडेर अंबाबाई तो नमस्कार, तलजा भवानी तो नमस्कार, दूरदंडी तो नमस्कार, जगदंबा कुंटा मुंगरीन साई वेणु, वाटे घाटेन साई वेणु, नगरेर नगरीन साई वेणु, जागेर जोलान साई वेणु, बाल बच्चान साई वेणु, घर गावड़ीन साई वेणु, खेत वावड़ीन साई वेणु, कीड़ी मुंगिन साई वेणु, घरेर गुण भर रखनो, सोनेर हाथ सरवर करनो, 33 कोड देवतालिने एक करनो, कत आवाजात सोबत रेवनो, सत समृद्ध हाजर रेवनो, बेटेर हृदय रेवनो, सूतेर सपना रेवनो, हर घड़ी वो पाटेन रेवनो, बाई बड़ी बाटिन खड़ी करनो, सूखे कांटेन हरो करनो, शेरेन सवा शेर करनो, भोज कर जेन खेर करनो, अन्य धन्यन कोटि करनो, तुंटेन टांग देवनो, कानेन आंकी देवनो, गोडुन बेटा देवनो, नौकरी छेजेन नौकरी देवनो, याडी సాయి వెన్ సవైరస్. సార్ ఈ విధంగా మేము అమ్మవారికి నమస్కరిస్తూ ఈ దసరా సందర్భంగా అమ్మవారు మా ఊరిని బాటసారిని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను మరియు చిన్న చిన్న పిల్లలను పశువులను జంతువులను పొలాలు బావులు చీమలు చీమ జాతులను ఇంటి సంపదలను అన్నిటిని కాపాడుతూ బంగారు మనసు కలిగినటువంటి చేతులతో సహాయం కల్పిస్తూ దేవతలంతా ఒకటై భక్తులు ఎప్పుడు కోరితే అప్పుడు ఎక్కడ కోరితే అక్కడ మేము కూర్చున్నా నిలబడి ఉన్నా గుర్తుకు రావాలి, నిద్రలో ఉన్నా కళ్ళలో కనిపించాలి, ఎప్పుడు మా వెంటనే ఉండాలమ్మా. అమ్మా మేము తీసుకునే ఆహారం రొట్టెలు మాకు ఉండేలా చూడు, పంట పొలాలు పచ్చగుండేలా చూడు, ఒక సేరు ధాన్యము సేరును పావు అయ్యే విధంగా చూడు, నిన్ను ప్రార్థించే వారిని కనికరించు, కాళ్ళు లేనులకు కాళ్ళు వచ్చేటట్లు చూడు, గుడ్డి వాళ్లకు చూపు వచ్చేటట్లు చూడమ్మా, బిడ్డలు లేని వారికి సంతానం కలిగేటట్టు చూడు, నిరుద్యోగులకు ఉపాధి లభించే విధంగా చూడు అని చెప్పి దేవతను ఆరాధిస్తూ ప్రేయర్ చేయడం అనేది మా యొక్క గిరిజన బంజారా జాతిలో ఈ సేమ్ సార్. ఇంకా టోటల్ గా మనం దసరా ఏ విధంగా చేస్తామో అలాగే 9 రోజులు ఉపవాస దీక్షలో, కొందరు దుర్గామాత దీక్షలో ఉంటారు, కొందరేం మామూలుగా దేవతని ఆ రోజు మాత్రమే అంటే దసరా రోజే పూజిస్తారు. అంటే మన యొక్క అవసరాలను బట్టి
దేవత ఎప్పుడు కూడా మనకు కనికరించాలి, మనకు అన్ని కల్పించాలి అని చెప్పి మొక్కుకొని ఏటని బలిగిస్తారు సార్. మా దేవతను ఏటలను బలిగిస్తూ ఆ విధంగా దేవత కూడా మేము మీకు ఈ విధంగా బలి చేస్తున్నాం, ఏటను బలి చేస్తున్నాము, మీరు కూడా మాకు కనిపెట్టాలని చెప్పి అందరి తరపున, అంటే మా యొక్క గ్రామ ప్రజలందరి తరపున మా పూజారి ఎవరైతే ఉంటారో పూజారి ఆ విధంగా మా భాషలో చెప్పడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సుధా. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ వై సాయి సుధా. హ్యాపీ దసరా. దసరా చెడు నుంచి మంచి వస్తుంది, మంచి నుంచి చెడు కూడా వస్తుంది. మా చిత్తూరులో దసరా ఎలా చేస్తారంటే పొద్దున్నే లేచి స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. అలాగనే కోలాటం అందుకు చేస్తారు, డాన్స్లు అందుకు వేస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి పూజ అలంకారాలు చేస్తారు. మంచిగా పూజ చేస్తారు. రాజరాజేశ్వరి దేవి అని చేస్తారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అరుణ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మేడం మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ అయిపోయారు. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. మా దగ్గర దసరా, తెలంగాణలో దసరా చాలా స్పెషల్. ఆ రోజు అన్ని పండుగల కంటే దసరా పండుగ చాలా పెద్ద పండుగ. పొద్దున్నే మార్నింగే అందరూ తలస్నానాలు చేసి దుర్గామాత కాడికి వెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒకసారి పోయి ఆయుధ పూజ చేసేస్తాము. ఆయుధ పూజ అయిపోగానే ఈవినింగ్ వరకు ఒక బొడ్రాయి అని ఉంటది, అక్కడ ఒక మేకపిల్లను బలిస్తారు. ఫస్ట్ సోరకాయ, తర్వాత మేకపిల్లని బలించి ఆ తర్వాత ఆ నుంచి మళ్ళీ అందరు కలిసి జమ్ము చెట్టు కాడికి వెళ్ళి జమ్మి తీసుకొని వచ్చి అది మా తల్లిదండ్రులకు పెద్దలకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. అదే విధంగా మళ్ళీ దాన్ని ఆ దసరా డే మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేసి అన్ని రకాల కోలాటము, కొంచెం డిఫరెంట్ నృత్యాలు చేసి వివిధ మతాలు కులాలు అని భేదం లేకుండా అందరూ కలిసి చేసే పండుగ దసరా. అన్నిటికంటే చాలా బాగుంటుంది దసరా. మేము ముఖ్యంగా దసరాకు ఏంటంటే ఇప్పుడు పూజలతో పాటు పిండి వంటలు కూడా చేసుకుంటాము. మాకు ఉన్నటువంటి మా ఆడపడుచులు, అంటే మా ఇంటి ఆడపడుచులు అందరూ కూడా దసరా రోజు కంపల్సరీ రావాలనేది మా సాంప్రదాయం. అందరూ వచ్చి ఒకటే దగ్గర ఉండి వంటలు కూడా ప్రతి ఒక్కటి వంటలు కానీ ఏది అయినా కూడా అందరు కలిసి తిని ఎంజాయ్ చేసి పూజలు చేసి వెళ్ళి జమ్మి కంప్లీట్ కాగానే వెళ్తాం సార్. ఇదే విధంగా దుర్గామాతని నెక్స్ట్ దుర్గామాతని కూడా ఆ రోజు దుర్గామాత దగ్గర కూడా పూజలు చేసి మళ్ళీ ఈవినింగ్ అందరూ కలిసి డాన్స్ వేయడం, కోలాటము, అనేక రకమైన నృత్యాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చాలా రకాల నృత్యాలు వేస్తారు. చాలా ఆనందాన్ని ఇస్తుంది దసరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రావణి గారు. చెప్పండి మేడం, మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. కంగ్రాచులేషన్స్ ముగ్గురికి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చెప్పారు. ఫస్ట్ నర్సింగ్ గారు చాలా బాగా చెప్పారంటే కంటెంట్ చాలా బాగుంది, కానీ కెమెరా కొంచెం ఇలాగ పైకి పెట్టుకుంటే బాగుండు అనిపించింది.
బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. మీరు బంజారా లాంగ్వేజ్లో చెప్పారు, అంతా బాగుంది. బట్ 3 minutes 30 seconds తీసుకున్నారు సార్, చాలా టైం ఎక్కువ తీసుకున్నారు. నెక్స్ట్ టైం టైం ఒకసారి చూసుకోండి. చాలా బాగుంది సార్. నెక్స్ట్ సాయి సుధా గారు కూడా కెమెరా కొంచెం కిందికి పెట్టారు, పైకి పెడితే బాగుండు అనిపించింది. బాడీ లాంగ్వేజ్ కూడా లేదు. మ్యామ్ 47 seconds చెప్పారు, టైం చాలా తక్కువ చెప్పారు. మ్యామ్ టైం చూసుకోండి, ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చెప్తే బాగుండు అనిపించింది. అరుణ గారు కూడా మీరు కెమెరాని ఇలా కాకుండా ఇలా పెడితే బాగుంటుంది మ్యామ్, ఇలా పెట్టాలి మీరు కెమెరాని, ఫోన్ని. సో అదొక అది అలా పెట్టుకోండి. బాడీ లాంగ్వేజ్ కూడా కనిపించలేదు. మీరు ఒక ప్లేస్లో అంటే నిల్చొని కాకుండా కూర్చొని స్టడీగా చెప్తే బాగుండు అనిపించింది. కంటెంట్ చాలా బాగుంది మ్యామ్, మీరు పర్ఫెక్ట్గా 2 minutes 5 secondsలో కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్, చాలా బాగా చెప్పారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు రవికుమార్ సార్. ఓకే అండి, ప్లీజ్ నెక్స్ట్ అండి. 4 members ఉన్నారు. ఏ టీం ఉంది? ప్రేరణ 2 సార్. ప్రేరణ 2. ఇంకెవరైనా 4 members ఉన్నారా? నెక్స్ట్ కూడా ప్లాన్ చేసుకుందాం. ప్రేరణ 2 ఇప్పుడు చెప్తారు. ఇంకెవరైనా టీం? త్రీ బై త్రీ. ఓకే, ప్రేరణ 2కి వెళ్దాం. 4x4. ఓకే మేడం, ప్రేరణ 2 వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 1 2, ఇంకా ఇద్దరు. 3 భాను గారు, ఇంకా నెక్స్ట్ 4th one రేణుకా మేడం. ఇంకో 4th person ఒక్కసారి చూడండి, ఎవరు హ్యాండిల్ చేస్తారండి? నరేష్ గారు ఉన్నారు సార్. హ్యాండ్ రైజ్ చేయలేము మేడం. సార్ నేను వీడియో ఎందుకు నాకు ఆన్ అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాను. మీరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. యా రైట్, గుడ్. మీ వీడియో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీన్ వైల్ ఎవరు చూస్తారండి? ఏమంటారు అబ్జర్వ్ చేస్తారు? లక్ష్మి మేడం. లక్ష్మణ్ చూస్తారు అట్నా? సార్. శివరాజ్ నువ్వు చూస్తున్నావా? ఎవరు చూస్తారు? రైట్, లక్ష్మి మేడం చేసేస్తారండి. ఓకే. ఓకే ఓకే సార్. రెడీ అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మైసెల్ఫ్ బాలాజీ స్వర్ణ. ఈ రోజు మనం అందరం కూడా ఈ వర్చువల్ డేస్ లో కనెక్ట్ అవ్వడానికి కారణం మనం ఈ దసరా పండుగ గురించి మాట్లాడుకోవడానికి. మన దేశంలో హిందువులకి అతి పవిత్రమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసం శుద్ధ పాడ్యం నుండి దశమి వరకు జరుపుకుంటాం. ఇక వేరువేరు రాష్ట్రాలతో ఈ పండుగకి వేరువేరు పేర్లు ఉన్నప్పటికీ అందరికీ కూడా ఉద్దేశం ఒకటే. అది చెడుపై మంచి సాధించడానికి, విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటాం. ఈ సందర్భంగా మా స్వగ్రామం అనేటువంటి కృష్ణా జిల్లా నూజివీడులో జరిగే కార్యక్రమం గురించి మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఊరిలో వేంచేసి ఉన్న శ్రీ మహిషాసుర మర్దని, కోట మహిషాసుర మర్దని అమ్మవారి గుడిలో ఈ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 9 రోజులు అమ్మవారికి విశేష అలంకరణలు చేసిన తర్వాత 10వ రోజైన చివరి రోజైన 10వ రోజు దశమి రోజున భారీ ఊరేగింపులతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈ ఊరేగింపులో ప్రత్యేకంగా బుట్ట బొమ్మలు, దేవుని వేషధారణలు, కోలాటం, ఇక రకరకాల కార్యక్రమాలతో ఇక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య విషయం ఏంటంటే నూజివీడు మరియు ఉయ్యూరు రాజులకు సంబంధించిన కుటుంబాలు ఈ కార్యక్రమంలో ఇనిషియల్ గా ప్రోగ్రామ్ ని ఆయుధ పూజతో స్టార్ట్ చేసి వాళ్ళు ఈ ఆయుధ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సో ఇక తర్వాత మా చిన్ననాటి స్నేహితులందరినీ కలుసుకోవడానికి తప్పకుండా మేము ప్రతి దసరాకి కూడా మా గ్రామానికి రావడం జరుగుతుంది. సో ఈ దసరాని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి నూజివీడు పరిసర ప్రాంతాలే కాకుండా కృష్ణా జిల్లా మొత్తం కూడా జనాలని ప్రత్యేక బస్సుల ద్వారా నూజివీడు తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసే రకరకాల కార్యక్రమాలు 9 రోజులు నవరాత్రులు 9 రోజులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా అందరం ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పండి శ్రీనివాసులు సార్, చెప్పండి.
హ్యాపీ ఈవినింగ్ అండి. సో నాకు తెలిసిన దసరా పండుగ అంటే రెండు కారణాల వల్ల జరుగుతుందని తెలుసు. ఒకటేమో రాముడు రావణాసుని సంహరించినందుకు, ఇంకొకటి దుర్గామాత మహిషాసుని సంహరించినందుకు. ఈ రెండు పండుగలు అంటే ఇండియా ఈజ్ కాల్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు. చాలా ఫెస్టివల్స్ లో ప్రాముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. సో ఈ దసరా సెలబ్రేషన్స్ చాలా హ్యూజ్ గా జరుగుతుంటాయి ఇండియా వైడ్ గా. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా జరుపుకుంటారు, కానీ ఎలా జరుపుకున్నా ఒక మెసేజ్ కోసం ఒకే రీజన్ కోసం జరుపుకుంటారు. సో ఈ పండుగ గురించి మనం నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకున్నది ఏంది అని అంటే రాముడు లోని ధైర్యం అండ్ దుర్గామాతలోని శక్తి. ఈ రెండు వాళ్ళకు ఉండవడం వల్లనే ఆ యుద్ధాలు వాళ్ళు గెలిచారు. సో అలా మన జీవితంలో జరిగే, మన ఫ్యూచర్ లో కానీ నెక్స్ట్ ఇయర్ లో జరిగే యుద్ధాలు మనకి కష్టాలు ఏమైనా ఉంటే అలాగే అలాంటి యుద్ధాలు ఎగ్జాంపుల్ గా తీసుకొని రాములోని ధైర్యం అండ్ దుర్గామాతలోని శక్తి మనలో తీసుకొని వాటిని ఉపయోగిస్తూ మనం కూడా మనకుండే కష్టాలు కానీ మనకుండే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటామని నాకు అర్థమైందండి. సో దీన్ని అందుకే ప్రతి పండుగలో కల్లా ప్రతి పండుగలో ఒక పండుగ అది ఒక రోజు లేదా 2 రోజులు జరుపుకుంటారు. కానీ ఈ దసరా మాత్రమే 9 days, స్కూల్స్ కి 12 days హాలిడేస్ ఇస్తారు. సో ఈ పండుగ చాలా పెద్దగా జరుపుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్ ఇన్ టోటల్ ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇది దసరా గురించి నాకున్న అవగాహన, మేము సెలబ్రేట్ చేసుకునే విధానం, నేను అందులో నుంచి తీసుకున్న మెసేజ్, వాటి నుంచి తీసుకున్న మెసేజ్ నేను ఫాలో అవుతున్న విధానం. సో ఇది అండి దసరా గురించి. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ దసరా. థ్యాంక్ యూ. వెంకట్ సార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. దసరా పండుగ గురించి మేము చెప్పేది ఏంటంటే హిందువులు జరుపుకునే ముఖ్య ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది సార్. ఈ పండుగ 10 రోజులు జరుపుకుంటారు. మరి ముందుగా నవరాత్రుల పూజ, దుర్గా పూజ అనేది ఉంటుంది సార్. అయితే పురాణాల ప్రకారము రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు సార్ మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, మీ వాయిస్ పోతుంది. వీడియో ఆఫ్ చేసుకుంటే వస్తుంది. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, స్టక్ అవుతాం సార్ వీడియో. ఒకటే రోజు. అదే కాకుండా దుర్గా అయితే ఉందో మహిషాసురుని చంపిన రోజు. ఆ విధంగానే మనం దసరా పండుగ జరుపుకుంటాం సార్. అసలు ఈ రాముడు రావణునిపై ఎన్ని రోజులు యుద్ధం చేసినంటే 87 days అని నాకు తెలిసింది సార్. నాకు ఈ దసరా పండుగ గురించి ఇంకా చెప్పాలంటే దుర్గామాత 9 రోజులు ఇప్పుడు మహిషాసురుని చంపడానికి 9 రోజులు యుద్ధం చేసి సంహరించిన తర్వాత జరుపుకునే పండుగ ఇదే దసరా పండుగ అని అంటారు సార్. ఇంకొకటి ఏంటంటే విషయము, ఇప్పుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వరాలు అడిగేటప్పుడు పూజ చేస్తే వరాలు ఇస్తాడు. అంటే నన్ను ఎవరు చంపొద్దని చెప్పేసి వరాలు తీసుకుంటే అది ఇస్తే అతను మానవుల చేత నేను ఎవరు చంపవని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మహిషాసురుడు దేవతలపైకే యుద్ధానికి వెళ్తాడు అన్నట్టు. మ్యూట్లోకి వెళ్ళారు సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. నరేష్ గారు మీరు కంటిన్యూ కండి సార్. హలో సార్, థ్యాంక్ యూ సార్. నేను కొద్దిగా కార్లో ఉన్నా సార్, ఇది అందుకే రావట్లేదు. ఊళ్ళో విలేజ్లో ఉన్నా. నరేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా.
మైసెల్ఫ్ నరేష్, రోల్ నెంబర్ 41, ప్రేరణ 2. ఈరోజు దసరా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో దసరా అనేది ఈ యొక్క నాగరికత ప్రపంచానికి అర్థమయ్యే విధంగా కొంచెం మోడర్న్ ఇన్ ద సెన్స్ సులువుగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కోసం నేను ప్రయత్నం చేస్తాను. సో దసరా అంటే నా దృష్టిలో జనరల్ గా ఏంటి అంటే చెడు మీద మంచి విజయం. సో చెడు అని చూసేసరికి ఇప్పుడు చెడు అనేది జనాల్లోకి చేరడం కానీ లేకపోతే ఆకర్షించడం కానీ చాలా ఈజీ అవుతుంది. చెడుకి అందరూ కూడా ఈజీగా ఆకర్షితులు అవుతారు. అందుకోసం చెప్పేసి చెడుకు సంబంధించింది ఏదైనా సరే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, మంచికి కనిపించింది ఏదైనా సరే చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు రావణుడిని మన 10 తలకాయలతో చూపిస్తారు, అదే రావణుడిని సంబంధించినటువంటి దేవతల్ని మాత్రం ఒకే ఒక తలకాయతో చూపిస్తారు. అట్ ది సేమ్ టైం పాండవులు కౌరవులు చూసుకున్నా కూడా పాండవులు 5గురే ఉంటారు, కానీ కౌరవులు 100 మంది ఉంటారు. ఈ రకంగా చూసుకుంటే ఎంతమంది ఉన్నా సరే చెడు ఎంత పెద్దదైనా సరే ఏదో ఒక రోజు మంచి చేతిలో సహాయించబడాల్సిందే. సో రాముడికి 10 తలకాయలు పెట్టారు అంటే మనిషిలో ఉన్నటువంటి వివిధమైనటువంటి చెడు దుర్గుణాలని 10 తలకాయలుగా చూపించారు. అట్ ది సేమ్ టైం కౌరవులను కూడా 100 మందిగా చూపించారు అంటే ఎంత పెద్ద చెడు వచ్చినా సరే మంచి ముందు నాశనం కాక తప్పదు. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ఈ 10 అవలక్షణాలని ఒక్కొక్క అవలక్షణాన్ని ఒక్కొక్క విధంగా సంహరించుకుంటూ వచ్చినట్లు చూపించుకోవడం కోసం అని చెప్పేసి దసరా మీన్స్ 10 రోజులు నిర్విఘ్నంగా దాని మీద శ్రమించి మీన్స్ స్లోగా మనం ఫైట్ చేసినా సరే ఏదో ఒక రోజుకు విజయం అనేది మనకి చెడు మీద మంచి సాధిస్తుందనే ఉదాహరణగా ఈ రకంగా దసరాని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం దసరా ఇస్ నథింగ్ బట్ చెడు మీద మంచి విజయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి ఇంకెవరున్నారు? నరేష్ సార్ కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయిందా? ఓకే రైట్. మేడం లక్ష్మి మేడం. సార్ సార్ నలుగురు చెప్పారు, కాకపోతే కొంచెం సార్ది వెంకట్ సార్ది చాలా ప్రాబ్లం వచ్చింది. నెట్ బాలాజీ సార్ బాగా చెప్పారు, వాళ్ళ ఊళ్ళో కృష్ణా జిల్లాలో ఎలా జరుపుతారు ఏంటి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. కాకపోతే అందరూ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది మొబైల్ చాలా కిందకి పెట్టుకొని కిందకి చూస్తున్నట్టు ఉంటుంది. అదేంటంటే మీరు చూడకుండా చెప్పినా సరే మీ ఓన్గా చెప్పినా చూసి చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. గొప్పకొని అలా కిందకి పెట్టుకుంటే కొంచెం పైకి నెక్స్ట్ టైం చెప్పినప్పుడు కొంచెం పైకి పెట్టుకొని ఇలాగ ఎదురుగుండా ఉండేలాగా చూసుకోండి. అది బాగుంది, చెప్పే విధానం బాగుంది. ఇంచుమించు అందరూ టైంకి చెప్పి కంప్లీట్ చేశారు. ఎటైర్ బాగుంది, అందరిది ఎటైర్ బాగుంది. ఒక్కసారిది మన వెంకట సార్ది నెట్ ప్రాబ్లం వచ్చింది, మిగతా అందరిది బాగుంది సార్. ఓకే అండి, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? 4x4 4x7 కానీ ఒక్కసారి అండి మనం చూద్దాం. విక్టరీలు 4 ఉన్నాయండి. 1 2 3 4 నలుగురిలో 2 విక్టరీలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా? ప్రేరణ 1 2 కంప్లీటెడ్. అన్స్టాపబుల్ ఎంతమంది ఉన్నారండి? విక్టరీ 1 ఎవరు కనిపించలేరు నాకైతే. విక్టరీ 2లో ఒకటే పర్సన్ ఉన్నారు సార్. సరే అండి. అన్స్టాపబుల్ ఎంతమంది ఉన్నారండి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ అన్స్టాపబుల్ లెజెండ్స్ కానీ ఒకరు ఇద్దరు ఉన్నా సరే హ్యాండ్ రైజ్ చేయండి. అన్స్టాపబుల్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. సన్ రైజర్స్ 2 ఉన్నారని పెట్టారు సార్. ఓకే, అన్స్టాపబుల్ ఒక్కరు మల్లేష్ గారు. ఇంకా ఇంకెవరు లేరు అన్స్టాపబుల్? మల్లేష్ గారు ఒకసారి మాట్లాడండి. మీ టీం వాళ్ళు ఒక్కరే ఉన్నారు, ఇంకెవరు ఉన్నారా? నేను ఒక్కడే ఉన్నాండి. ఓకే, ఒక్కరున్నారు. 1 మినిట్. ఇంకా నెక్స్ట్ సన్ రైజర్స్ ఎంతమంది అండి? మెంటర్స్ గ్రూప్ లో అయితే 2 పెట్టారు సార్. సన్ రైజర్స్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరండి. సన్ రైజర్స్ కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్? ఎందుకంటే నాకు ఇప్పటివరకు 20 మెంబర్స్ అయ్యారండి. మనం ఓకే, ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు. 26 కదా, ఎంతమంది వెళ్ళిపోతున్నట్టున్నారు మేబీ. విక్టరీ నుంచి 7 మెంబర్స్ చెప్పారండి. విక్టరీ నెక్స్ట్ ప్రేయర్ నుంచి 5 చెప్పారు. తర్వాత విక్టరీ 2 నుంచి 4 మెంబర్స్ చెప్పారు. ప్రేయర్ 2 నుంచి 4 3 అయిపోయింది సార్. విక్టరీ 4 అండ్ 3 అయిపోయింది. అదే మొత్తం 20 మెంబర్స్ అయ్యారు. ఇంకెవరైనా ఉంటే ఇండివిజువల్ చెప్పండి, ప్రాబ్లం లేదు.
సార్ ప్రేరణ 1:5, ప్రేరణ 2:4. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇంకెవరైనా ఇండివిజువల్ చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సార్. విక్టరీ అన్స్టాపుల్ ఇంతకుముందు ఒకరు విక్టరీ వచ్చారు 2 కదా. ఒకరు ఉన్నారు సార్, చెప్పమంటారా? పీరా, కాసిం పీరా ఉన్నారు. విక్టరీ 2లో 1 ఉన్నారు. అది విక్టరీ అయిపోయింది కదా సార్. కానీ టీమ్స్ ఉన్నాయి కదా, ఇవి అయిపోయినాక విక్టరీ 2 సార్, విక్టరీ 2 ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. చెప్పండి. ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో అన్స్టాపుల్ మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఒక్క నిమిషం సార్, 2 minutes బాగా చెప్తా సార్. ఓకే, రైట్. అన్స్టాపుల్ హ్యాండ్ రైజ్ చేశారు కానీ ఒకసారి మళ్ళొకసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి మీరు. మల్లేష్ గారు ఎవరు హ్యాండిల్ చేశారు ఇప్పుడు? చేశారు సార్. మల్లేష్ గారు చెప్తా కదండి. చెప్తామండి. ఓకే అండి, వీడియో ఆన్ చేసుకోవాలి కదా సార్. రైట్. శ్రీనివాస్ గారు చూడండి సరే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి, నా టాపిక్ వచ్చేసి బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పూల పండుగగా నిర్వహిస్తాం మనం. ఈ పండుగ వచ్చేసి తెలంగాణ సార్ దసరా గురించి చెప్పండి సార్. దసరా గురించి ఫెస్టివల్. దసరా ఫెస్టివలే కాకపోతే 9 రోజుల పండుగ సార్. దసరాని బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటాం సార్. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆశ్వయుజం మాస శుద్ధం ఈ శుద్ధ పాఠ్యం ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ పండుగ 9 రోజుల పూల పండుగగా నిర్వహిస్తాం. ఇది మహాలయ అమావాస్య రోజు ప్రారంభమై దుర్గాష్టమి రోజు ఉత్సవాన్ని మనం లాస్ట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని 9 రోజులు 9 రకాలుగా 9 నైవేద్యాలను బతుకమ్మకు సమర్పించడం జరుగుతుంది. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, నూనె బియ్యం బతుకమ్మ, వెన్నె ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మగా ఈ పండుగను చేయడం జరుగుతుంది. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ పూజించుకొని సాయంత్రం వేళ బతుకమ్మ చుట్టూ బొడ్డమ్మలు కోలాహలంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 9వ రోజు ఈ బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పూలు, మోదుగ పూలు, అనేక రకాలుగా పూలను అలంకరించి దానిని ఒక తంగేడు పూలను ఒక వలయాకారంలో పళ్ళెంలో పేర్చుకొని ఆ పూలకు పూజ చేసి దానిలను లాస్ట్ రోజు అలా కుంటలలో కానీ చెరువులలో కానీ నిమజ్జనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. చెప్పండి సార్. అన్స్టాపబుల్ మల్లేష్ గారు అటైర్మెంట్ అయితే మామూలు టీషర్ట్ మీద వచ్చారు, బాడీ లాంగ్వేజ్ లేదు. మల్లేష్ గారు చెప్పారు, బాగా చెప్పారు, అంటే తడబడకుండా చెప్పగలిగారు. కానీ దసరా గురించి ఎక్కడ కవర్ అవ్వకుండా మొత్తం బతుకమ్మ గురించి చెప్పారనిపించింది. సో కొంచెం అంటే కంటెంట్ కొంచెం ప్రిపేర్ అయ్యింటే బాగుంది అనిపించింది సార్. ఓకే. అండ్ 1 minute 30 seconds చెప్పగలిగారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇండివిజువల్ అని చెప్పండి, ప్రాబ్లం లేదు. కాసిం పీరా గారు చెప్తారా? ఎస్ సార్. రేణుకా గారు చూడండి. రేణుకా గారు. ఓకే సార్, డన్. హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాసిం పీరా. నేను దసరా పండుగ గురించి చెప్పదలుచుకున్నాను. మా ఊళ్ళో దసరా పండుగ అనేది కుల మత భేదాల అతీతంగా పండుగ జరుపుకుంటాము. మాది కడప జిల్లా బద్దెల తాలూకా ఎగువ రామాపురం గ్రామం. అక్కడ అందరూ కుల మత భేదాలతోటి అన్ని సాంప్రదాయాలతో అందరి ఇళ్లలో జరుపుకుంటారు. ఎవరెవరు వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళ కొత్త అల్లుళ్ళు ప్లస్ కోడళ్ళు అందరూ వచ్చి వాళ్ళ వారి ఇంటికి వచ్చి ఆ రోజు ఆ పండుగ చాలా శ్రద్ధగా నిర్వహిస్తారు. 9 రోజులు 9 విధాలుగా అమ్మవారిని అలంకరిస్తారు. ఆ తర్వాత లాస్ట్ దసరా రోజు ఊరంతా గ్రామం అంతా దేవతను ఊరేగించి ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి వారి ఇంటి దగ్గర నుంచి నైవేద్యాలు అన్ని సమర్పించుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం 1 minute 4 seconds. ఓకే సార్, ఓకే డన్.
సార్ మీరు చాలా బాగా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నారు. మీది మీ టాపిక్ అనేది కూడా చాలా బాగుంది, వాయిస్ కూడా చాలా బాగుంది, బాడీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. టైం అనేది ఒక్కటి మీరు మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది, మిగతా అంతా ఆల్ పర్ఫెక్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్. రవి సార్. మేడం చెప్పండి. సార్ మాకు అంటే ఈపీఎస్ నుంచి కూడా అటెండ్ అయ్యారు. ఓకే, వాళ్ళు ఉంటే చెప్పండి మేడం. మన వాళ్ళు అయిపోయారేమో ఒక్కసారి టీడబ్ల్యూఎస్ వరకు కాకపోతే మనం అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా మన టీటీడబ్ల్యూఎస్ వాళ్ళు? ఒక్కసారి చెక్ చేయండి మేడం, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కంప్లైంట్ చేయించేది. లేదంటే మిగతా వాళ్ళు మనం Yes, sir, yes, sir. ప్రేరణ 2 నుంచి శ్రీనివాస్ సార్ అటెండ్ అయ్యారు. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ సార్, టాపిక్ గుర్తుందా సార్ ఏం చెప్పాలో? చెప్పండి సార్. దసరా గురించి కదా సార్? దసరా గురించి. ఓకే సార్. శ్రీనివాస్ టు సార్, శ్రీనివాస్ దసరా గురించి చెప్పండి సార్, చెప్పండి. స్టార్ట్ చేయండి. సార్ సార్, దసరా గురించి ఒక శ్లోకం ఉంది సార్. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. అంటే దీనికి అర్థం ఏమిటంటే సార్, శమీ శమయతే పాపం అంటే మనం దసరా రోజు మనం శమీ పత్రం అంటే జమ్మి ఆకులను మనము ఒకరికొకరికి ఇచ్చుకుంటాం సార్. ఇది ఇచ్చుకోవడం వల్ల మనకి పాపాలని నశిస్తాయి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అంటే ఎవరైతే మనకు శత్రువులు అంటే మనకు పడని వారు ఉన్నా కూడా ఆ రోజు మనం ఆ శమీ పత్రాలు మనము ఇతరులకు ఇచ్చినట్టయితే ఆ శత్రుత్వం కూడా నశిస్తుంది. శమీ శత్రు వినాశిని. అర్జునస్య ధనుర్ధారి అంటే ఏదైతే మనకు దసరా పండుగ జరుపుకోవడానికి కారణము అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, శమీ శత్రు అర్జునస్య ధనుర్ధారి ఏదైతే మనం అర్జునుడు గాంధీవము శమీ చెట్టు పైన అంటే జమ్మి వృక్షం పైనే తన యొక్క గాంధీవం అంటే ఆ యొక్క ధనుస్సును అక్కడ ఉంచి ఆ రోజు మాత్రమే దాన్ని తీసి ఆ యుద్ధంలో పాల్గొని ఏవైతే మనకు మహాభారతంలో యుద్ధం ఉంటుందో ఆ యుద్ధంలో ఆ రోజు మాత్రమే దాన్ని తీసి ఆ యుద్ధంలో గెలుపొందడం జరిగింది కౌరవుల మీద అనేది ఒకటి ఉంది సార్. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే రాముడు అదే రోజున మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్, మ్యూట్ లో ఉన్నారు చూడండి సార్, మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ సార్. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. సార్ ఇది శ్లోకం సార్. దీంట్లో శమీ పత్రం ఏదైతే ఉందో మనకి శమీ పత్రం అని అంటే మనము ఆ రోజు దసరా రోజు ఇచ్చుకునేటువంటి ఏదైతే శమీ పత్రం ఉంటుందో ఆ శమీ పత్రమును మనం ఒకరికొకరికి ఇచ్చుకోవడం వల్ల పాపాలు నశిస్తాయి అని చెప్పి ఒకటి ఉంది సార్. శమీ శత్రు వినాశిని అంటే శత్రువులకు కూడా అదే రోజు మనం ఇచ్చుకున్నట్టే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అనేటిది ఒకటి ఉంది సార్. అదే విధంగా రాముడు ఏదైతే మనకి రావణాసురుడిని సంహరించి మరి సీతను తన రాజ్యానికి తీసుకొస్తా అదే రోజు జరిగిందని ఒకటి ఉంది సార్. మహాభారత యుద్ధం కూడా అదే రోజు జరిగి మహాభారతంలో పాండవులు తన యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు అని ఒకటి ఉంది సార్. కాబట్టి మనం ఏదైతే జమ్మి ఆకులు ఉంటాయో అది మనం దసరా రోజు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం. దీనివల్ల స్నేహం సౌభ్రాతృత్వం ఇట్లాంటివన్నీ కూడా మరి డెవలప్ అవుతాయి అనేటువంటి ఒకటి ఉంది సార్. సో అందువల్ల మనము దసరా రోజు ఈ శమీ పత్రాలని జమ్మి ఆకులను మనం ఒకరికొకరు ఇచ్చుకోవడం వల్ల ఇట్లాంటి లాభాలు ఉంటాయి అని చెప్పి శత్రువులు మిత్రులుగా మారుతారు. ఏదైతే అన్యాయము అహంకారము ఇట్లాంటివి ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో వీటి నుంచి మనం బయటపడచ్చు అనేటువంటి ఒక మెసేజ్ అనేది దసరా పండుగ ఇస్తుంది సార్. సో ఇది ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, శ్రీనివాస్ గారు కంటెంట్ బాగుంది సార్, బట్ రిపిటేషన్ అయింది, అదొకటి అనిపించింది.
ఫోన్ ని కొంచెం నిలువుగా పెట్టారు, అడ్డంగా పెట్టుకుంటే బాగుంటుంది సార్. మీరు సెల్ఫీలో మీరు చేయిలో పట్టుకొని చెప్పినట్టు అనిపించింది. మీరు ఎక్కడ బయట ఉన్నట్టున్నారు. ఒకవేళ ఇలాంటప్పుడు ఏంటంటే మీరు ఎక్కడైనా మొబైల్ అరేంజ్ చేసుకొని చెప్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మీరు హ్యాండ్ మూమెంట్ అవి ఇవ్వడానికి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ లేదు కాబట్టి. సో అటైర్మెంట్ గుడ్ సార్. టైం మాత్రం చాలా ఎక్కువ అయింది సార్, 3 minutes 31 seconds అయింది. సో టైం ఒక్కటి చూసుకోండి. సో కంటెంట్ ప్రిపేర్ అయ్యి ప్రాపర్ టైంలో చెప్పగలిగితే బాగుంటుంది సార్. రిమైనింగ్ అంతా గుడ్ సార్. అదే సార్, మ్యూట్లోకి వెళ్ళిపోయిన అనేసరికి మళ్ళీ రిపీట్ చేశాను సార్. మ్యూట్లోకి వెళ్ళిపోయేసరికి మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది సార్. ఓకే థ్యాంక్ యూ సార్ అందరికి. ఇంకా మన టీడబ్ల్యూ సార్ అంతా కంప్లీట్ అయ్యారని అయిపోయిందంటే మనం ఈపీఎస్కి తీసుకుందాం. 182 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే రెడ్ హ్యాండ్ రైస్ చేయండి. చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ, ఓకే, నో ప్రాబ్లం అండి. రేణుకా మేడం ఎస్ సార్. ఒక్కసారి పేరు ఎక్కువ పిలవండి, వాళ్ళు చెప్పేస్తుంటారు. ఈ ఓకే. సిద్ధి నరసింహారెడ్డి ఎవరున్నారు? ఎవరు సార్ ఇది? సిద్ధి నరసింహారెడ్డి ఏ గ్రూప్ అండి మీది? హ్యాండ్ రైజ్ సార్ చేసి ఈపీఎస్ సార్, ఈపీఎస్. ఈపీఎస్. ఓకే ఓకే, దెన్ ఓకే సార్. ఈపీఎస్ ఈపీఎస్ స్టార్ట్ వాళ్ళు చేద్దాం. ఈపీఎస్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మ్యామ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఈపీఎస్ లో సార్ అందరూ హ్యాండ్ రైజ్ చేయండి సార్, అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హ్యాండ్ రైజ్ అంటే సార్ మీరు పిన్ చేయండి వాళ్ళని. నేను చెప్తాను, సోనీ మ్యామ్ ని పిన్ చేయండి. స్పాట్ లైట్ ఇవ్వండి. ఓకే మ్యామ్, మీరు అన్మ్యూట్ చేసుకొని మొబైల్ ఒక ప్లేస్ లో సెట్ చేసుకొని మీరు మాట్లాడండి. ఓన్లీ 2 minutes. ఎస్ మ్యామ్. మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యూట్ లో చెప్తున్నారండి మేడం సోని గారు. ఇప్పుడు ఓకేనా మేడం? ఎస్ మ్యామ్, ఎస్. లక్ష్మి మ్యామ్ మీరు చూస్తారా? ఓకే, లక్ష్మి చూడమంటే చూస్తా, లేకపోతే మన శివరాణి మేడం చూస్తానన్నా. మేడం మీరు చూస్తారా అని చూడమంటారా శివరాణి మేడం? నాకు అవ్వదు మేము, ఫుల్ సౌండ్ ఉంది నాకు. ఓకే సోని మ్యామ్ మీరు స్టార్ట్ చేయండి, ఓకేనా? ఓకే మేడం. అందరికి దసరా చెప్పండి మేడం. హలో. దసరా పండుగను మనం చెడు పైన మంచి విజయం సాధించడం అనేది జరుపుకుంటాం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తీర్మ తీర్మమ. మనం చెప్పుకున్నాం, యోగేశ్వర కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అలాగే అర్జునుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విజయం తప్పకుండా ఉంటది అని. అయితే ఈశ్వరుని యొక్క కృప మరియు అర్జునుని లాగా మానవ ప్రయత్నం జరిగితే అక్కడ మనం విజయం అనేది సాధించడం జరుగుతుంది అన్నట్టు. అదే విధంగా శ్రీరామ కాలం లోపల కూడా అప్పటి నుండి ఈ యొక్క విజయదశమి పండుగను మనం జరుపుకుంటున్నాం. అయితే రాముడు కూడా రావణుని సంహరించడానికి ఈ యొక్క నవరాత్రులనే ఎన్నుకోవడం జరిగింది అన్నట్టు. అదే విధంగా పాండవులు కూడా తమ యొక్క దివ్య వస్త్రములను వారి అజ్ఞాతవాసం లోపల శమి వృక్షంపై ఉంచడం జరిగింది అన్నట్టు. ఆ కారణంగా కూడా మనం ఆ శమి వృక్షం యొక్క ఆకులను మనం బంగారం రూపంలో ఒకరినొకరు పంచుకోవడం కూడా జరుగుతుంది అన్నట్టు ఈ పండగ రోజు. అదే విధంగా మనకు బాహ్య శత్రువులతో పాటు మన లోపల ఉన్న శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా మనం విజయం సాధించాలి. ఏదైతే బద్ధకం అని చెప్పుకున్నాం మనం, అదే విధంగా కామము, క్రోధము, లోభము, మదమస్తయాది చెడరిపులు, వీటన్నింటిపై కూడా మనం ఎప్పుడైతే విజయం సాధిస్తామో అప్పుడు కూడా విజయదశమిగా మనం జరుపుకోవచ్చు అన్నట్టు. అదే విధంగా కులమత భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క కొత్త వస్త్రాలను తీసుకొచ్చుకోవడము, తర్వాత ఎవరు కూడా ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి మంచి భోజనాలు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా అనేక రకాలుగా మనం ఈ యొక్క దసరా విజయదశమి పండుగను మనం జరుపుకుంటాం అన్నట్టు. అదే విధంగా జగదంబ మాత యొక్క పూజను కూడా మనం 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఆమె ఏదైతే శక్తిని ఇస్తుందో ఆ శక్తి ద్వారా మనం అనేక పనుల లోపల మనం ప్రయత్నం కూడా చేయగలుగుతాం అన్నట్టు, అంటే సాధించగలుగుతాం అన్నట్టు వారి యొక్క శక్తి ద్వారా. థ్యాంక్ యూ మేడం.
నెక్స్ట్ అండి. సరిత మ్యామ్. శ్రీనివాస్ సార్ మీరు స్పాట్ లైట్ ఇవ్వండి మ్యామ్ కి. సరిత మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ టీచర్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దసరా అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే అందరికీ తెలిసిందే, రావణాసురుని వధ అనేది జరిగింది. అంటే రాముడు రావణాసురుని చంపింది ఈ రోజే కాబట్టి ఈ రోజు మనం విజయదశమిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మన పాండవులు అరణ్యవాసానికి వెళ్ళే ఆయుధాలను జమ్మి వృక్షం పైన పెట్టి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఆయుధాలను తమ వెంబట మళ్ళీ తీసుకున్నారు. ఆ జమ్మి వృక్షం పై నుంచి తీసుకున్న రోజు కూడా ఇదే కావడం వల్ల మన విజయదశమిని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే చాలా మంచి రోజు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే పెద్దలు అంటారు ఈ రోజు పాలపిట్టను అనేది చూడాలి అని. ఆ రోజు రాముడు పాలపిట్టను చూసే రావణాసురుని వదన అనేది చేశాడట. అలాగే మన పాండవులు కూడా అరణ్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కూడా పాలపిట్టనే చూశారు. అందుకే వాళ్ళకు అంత ఇక మీదట అంత మంచిగా ఉండాలి అని పాలపిట్టను చూసి అక్కడ నుంచి వాళ్ళకు ఆ వనవాసం అనేది బదిలి వెళ్ళిపోయింది. తర్వాత అంతా వాళ్ళకు మంచిగానే జరిగింది. అందుకే పెద్దలు కూడా మనకి ఏమంటారు అంటే విజయదశమి అనేది చాలా మంచి రోజు. ఆ రోజు ఏదైనా మంచి పని చేస్తే కంపల్సరీ సక్సెస్ అనేది ఉంటది అని వాళ్ళు చెప్తుంటారు. అది 100% కరెక్ట్ కూడా. అందుకే అంటారు విజయదశమి రోజు మనం ఏదైనా అచీవ్మెంట్ అంటే మనం ఒక కోరిక అనుకోవాలన్నట్టు ఆ రోజు నేను ఈ రోజు ఈ పని చేయగలుగుతా అన్నట్టు నెక్స్ట్ ఇయర్ విజయదశమి వచ్చేలోపు నాకు ఇది రావాలి మనం గట్టిగా కోరుకుంటే అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది కూడా. అంత మంచి రోజుగా మన పెద్దలు కూడా డిసైడ్ చేశారు. ఈ రోజు మనం బతుకమ్మను కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్ర అధికార పండుగగా 2014 మార్చి 16వ తేదీన కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంతకు ముందు మామూలుగా చేసేవారు, కానీ మనకు ఇప్పుడు 11 days హాలిడేస్ 15 days హాలిడేస్ అనేది మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 మార్చి 16వ తేదీన తను డిక్లేర్ చేశాడు ఇది రాష్ట్ర పండుగ అందరూ చాలా బాగా జరుపుకోవాలని. అప్పటి నుంచి తమ ఆడపడుచులు కానీ చిన్నపిల్లలు అంటే ముస్తాబయ్యి బతుకమ్మని పేర్చి అంటే బతికి ఉన్న పూలతోని ఒక అందమైనటువంటి బతుకమ్మని పేరుస్తారన్నట్టు. ఆ బతుకున్న పూలతోని బతుకమ్మని పేర్చి దాని ముందట అందరూ ఆటపాటలతో అందంగా ఆడుతూ ఉంటారు. ఈ బతుకమ్మని కొన్ని భాష బొడ్డెమ్మ అంటారు, కొన్ని భాషల్లో గౌరమ్మగా కూడా పిలుస్తూ ఉంటారు. మామూలుగా విజయదశమి అంటే ఓవరాల్ గా చెప్పాలి అంటే చెడుపై మంచి గెలిచిన రోజు కనుకనే మనం అందరం కూడా విజయదశమిని జరుపుకుంటాం. అంటే మనలో కూడా చెడు అనేది మొత్తం తొలగిపోయి మంచిగానే ఉండాలి అని దీని ఉద్దేశం విజయదశమి అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మ్యామ్. మ్యామ్ కంప్లీట్ అయ్యారు. ఇంకొకసారి మేబీ ఎస్ ఓకే మ్యామ్. నర్సయ్య సార్, సిద్ధి నర్సయ్య సార్ అని ఎవరు ఉన్నారు? సార్ మేబీ ఆన్ చేసుకోలేదు ఆఫ్ వీడియో. చేసుకొని ఉన్నారు వీడియో. అవునా? ఎస్ ఆన్ చేసుకున్నారు సార్. శ్రీనివాస్ సార్ కి స్పాట్ లైట్ ఇవ్వండి. రవీంద్ర హై స్కూల్. చెప్పండి సార్. నమస్కారం సార్. హలో. ఎస్ సార్ హలో. మాట్లాడండి సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. మాట్లాడండి సార్, వినిపిస్తుంది. మాట్లాడండి. నమస్కారం సార్. అయితే ఈ రోజు దసరా పండుగ విశేషం గురించి అందరూ చెప్తున్నారు మేడం. అంటే పాండవులు శమి వృక్షం మీద ఆయుధాలు దాచిపెట్టడం, దుర్గాదేవి మహిషాసురునిపై విజయం సాధించడం, ఇలాంటి విషయాలు చెప్పారు. ఇంకా అంతేకాకుండా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అమృతం అనేది సముద్రంలో నుంచి పుట్టిన రోజు కూడా, రాముడు రావణునిపై విజయం సాధించిన రోజు కూడా. అంతేకాకుండా ఈ బంగారం అనేది ఎందుకు పంచుతారు అని అంటే, ఒకప్పుడు రఘు మహారాజు ఒక యజ్ఞం చేసిండు. ఆ యజ్ఞం తర్వాత ఉన్నదంతా దానం చేసిండు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక గురువు దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తి ఈ రఘు మహారాజు దగ్గరికి ధనం కోసం వస్తే ఇతని దగ్గర ఏముండయి
అప్పుడు అతనికి ఇయ్యడానికి కుబేరుడి మీద దండెత్తుతాడు అన్నట్టు. అప్పుడు ఆ కుబేరుడు ఏం చేస్తాడంటే ఈ శమీ వృక్షం మీద బంగారు ఆభరణాలను అది నాణెములను కురిపిస్తాడు. అయితే ఆ సందర్భంగా అందరూ ఆ శిష్యుడు ఎన్ని కావాలో అన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అందరు పోయి ఆ నాణేలను తీసుకొచ్చుకుంటారు. వచ్చేటప్పుడు ఎవరైతే రాలేరో వాళ్ళకు పంచుకుంటూ వస్తారు అన్నట్టు. ఈయనులకు అంటే వాళ్ళు అప్పట్లో కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనే షడ్వికారములను జయించిన వాళ్ళు కాబట్టి అందరికీ కొన్ని ఇచ్చుకుంటూ వస్తారన్నట్టు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంచుకోకుండా. దానికి గుర్తుగా ఈ రోజు మనం బంగారం అని పంచుతాము. ఇక ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, మహిషాసురుడు బ్రహ్మ నుంచి వరం కోరుకోవడం ఏదంటే, నేను ఎవరు స్త్రీ అంటే ఎవరి చేతిలో చావద్దని ముందు వరం కోరుకుంటాడు. తర్వాత ఏమంటాడు బ్రహ్మదేవుడు, ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి మరణం అనేది ఉంటది అంటే స్త్రీ చేతిలో చావద్దు అనేటువంటి వరం కోరుకుంటాడు. దానికి ఒక కారణం ఏంటంటే, స్త్రీ అనేది ఒక అబల, ఆమెకు బలం లేదు కాబట్టి ఆమె నన్ను ఏం చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో స్త్రీ చేతిలో చావాలనేటువంటి వరం కోరుకుంటాడు అన్నట్టు. అప్పుడు అమ్మవార్లు ముగ్గురు కలిసి ఒక శక్తిగా రూపొంది వివిధ దేవతల నుంచి ఆయుధాలను పొంది ఆ మహిషాసురుడు చాలా భయంకరమైనటువంటి రాక్షసుడు. 9 రోజులు 9 రూపాలలో యుద్ధం చేస్తే ఈ దుర్గామాత 9 రోజులుగా 9 రోజుకొక అవతారం ఎత్తి ఆ మహిషాసురుడితోటి యుద్ధం చేసి 10వ రోజు అనగా విజయదశమి అంటే విజయము సాధించినటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఆ మాత విజయం సాధిస్తుంది. కాబట్టి ఈ విధంగా దసరా అనేది జరుపుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మ్యామ్ కంప్లీట్ అయ్యారు. ఓకే మేడం, బాగా చెప్పారండి అందరూను. కాకపోతే కొంచెం సోనీ మేడంకి సరితా మేడంకి బాగా నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. సోనీ మేడం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది, వాయిస్ అంతా మాకు వినిపించింది. కాబట్టి ఆవిడ నెట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్ అదంతా ఏమీ కనిపించలేదు. బాగుంది, టాపిక్ బాగుంది. అలాగే మన నర్సయ్య సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటే దసరా పండుగ గురించి అయినా సరే వేరువేరుగా చెప్పి వచ్చారు. వాళ్ళ విధానంలో ఎలా చేస్తారు, వాళ్ళ ఊళ్ళో ఎలా చేస్తారని అందరూ చాలా బాగా చెప్పారు. ఫైనల్ బాగుంది, చాలా బాగుంది. సరిత మ్యామ్ కూడా సరిత మేడంది కూడా బాగుంది, చెప్పే విధానం బాగుంది. అదే కొంచెం నెట్ ఇష్యూ ఉండడం వల్ల అటు ఇటు వాయిస్ బ్రేక్ అయినట్టు అలా అయింది. కొంచెం బాగుంది, అందరూ టైం కించి కంప్లీట్ చేశారు. బాగా చెప్పారు మేడం కూడా. అది ఊళ్ళో ఉన్నట్టున్నారు, అందరికి నెట్ ప్రాబ్లం ఉంది బాగాను. అది కొందరు జర్నీలో ఉండడం, అందరికి అదే ప్రాబ్లం ఉంది ఈరోజు. రేణుక మేడం, టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు చాలా బాగా చెప్పారు. సో సున్ని గారు 1 minute 51 seconds 52 seconds వరకు కవర్ చేశారు. సరిత గారు 2 minutes 45 seconds తీసుకున్నారు. నర్సియా గారు 2 minutes 8 seconds తీసుకున్నారు. ఓకే సార్. ఈపీఎస్ నుంచి 3 members అటెండ్ అయ్యారు సార్. ఓకే, టు రవి సార్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఈపీఎస్ కూడా బాగా చెప్పారు. ఓకే, ఇంకా ఎంతమంది వచ్చారు? మొత్తం చెప్పిన వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మేడం మన దగ్గర. ఇక్కడ కొంతమంది నేమ్స్ సార్, POCO C3 అని ఉంది. ఇది ఎవరిది, ఏ టీమో తెలియదు. ఇది పిఓ మేబీ ఈపీఎస్ అనుకుంటా అండి. ఇది మన వాళ్ళు సాయిరాజ్ అందరి పేరు పెట్టుకుంటారు. సాయిరాజ్ దేవంత్ ఈయన చెప్పలేదు. అన్స్టాపబుల్ ఈయన కూడా ఏమీ అటెండ్ అయినట్లేరు. సార్ సాయిరాజ్ గారు చెప్తారా? సాయిరాజ్ గారు. కే రమేష్ అని ఉంది సార్, ఇది ఎవరు? సార్ నేను ట్రావెలింగ్ లో ఉన్నాను సార్, ఆన్ ద వే నేను బైక్ రైడ్ చేస్తున్నాను, సో మాట్లాడలేకపోతున్నాను. ఓకే, కే రమేష్ గారు మీరు చెప్పలేరండి. కే రమేష్ గారు. ఓకే అండి, నో ప్రాబ్లం లేండి. సరే అయినా అండి ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి నేను అప్రిషియేషన్. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని మీరు సెట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మనం ఏంటంటే సక్సెస్ చేయగలుగుతాం. కొంచెం ఏంటంటే కొంతమందికి మొబైల్ డేటా ప్రాబ్లం ఉంది, బయట ఉన్నారా తెలియదు. డేటా రిలేటెడ్ కొంతమంది టైం చాలా తక్కువ టైం తీసుకున్నారు, అంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఎందుకంటే మనకు దసరా అంటే అందరికి తెలుసు అనుకుంటాం, మన టాపిక్స్ వచ్చే కానీ తెలియదు. అవునా కదా, అందరికి దసరా అనేసరికి దసరా కదా మనకు తెలిసిన టాపిక్ అనుకుంటాం.
బట్ అక్కడికి వచ్చిన తర్వాత తెలియదు మనం ఏం మాట్లాడాలన్న విషయం. కొంచెం మళ్ళీ ఇప్పటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. కొంచెం ప్రాక్టీస్ అనేది తగ్గింది, ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. తెలిసిన సబ్జెక్ట్ అని కొంచెం పోయారు. తర్వాత కెమెరాను కొంచెం డౌన్ పెట్టి చూస్తున్నారు కొంతమంది. అది చూసుకోండి, లైటింగ్స్ కానీ వెనక నుంచి లైటింగ్స్ వెలుగుతున్నాయి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ సెకండ్ వీక్ అనుకుంటే అవుట్పుట్ ఇది. నెక్స్ట్ వీక్ కొంచెం ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం తెలిసిన సబ్జెక్ట్ అయినా సరే, ఏం తెలిసిన సరే, మనం ఏం తెలిసిందో దాన్ని పేపర్ మీద రాయండి. ఏం తెలియదో తెలుసుకుని రాయండి అంతే. తెలిసిన దాన్ని రాయండి, తెలియకపోయినా కూడా రాయండి. మనకేం తెలుసో మనకు తెలుస్తారు, మనకేం తెలియదో కూడా తెలుసు. అవునా? మీరు ఏదైనా సరే తెలిసిన విషయాన్ని తెలియని విషయాన్ని ఏదైనా సరే పేపర్ మీద రాస్తే మనకేంటిదో తెలుస్తుంది, తెలియదు కూడా తెలుస్తుంది, తెలుసుకొని రాస్తాం. ఓకే అండి, అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇక్కడ మన ఏది లేదు, కొత్త ఇంప్రూవ్మెంట్ కొంచెం కావాలంటే. ఇప్పుడు సెకండ్ వీక్ కాబట్టి మనం చెప్పడానికి అదేం లేదు. సెకండ్ వీక్ కాబట్టి కొంచెం ఏంటంటే ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. కాకపోతే ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ కొంతమంది చూస్తూ చెప్పినట్టు అనిపిస్తుంది. అది చూస్తున్నదా లేదా అనేది మీకే తెలుసు. బట్ కాకపోతే మనం చూస్తున్నది కూడా న్యూస్ రీడర్ చదివే వాళ్ళు చూస్తూనే చదువుతుంటారు, బట్ వాళ్ళు నాక్ వాడుతా అంటారు. అవునా కదా? మనకు కూడా అట్లాంటి టిప్స్ వాడాలి. ఏంటంటే ప్రతి ఒక్కటి మొత్తం చూడాలంటే మనం అంత జ్ఞానులేం కాదు. బట్ కాకపోతే ఏంటంటే మన ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఐ కాంటాక్ట్ ఇంటట్టు మనం ఏంటంటే కెమెరా ఎప్పుడు మన కిందికి పెట్టి చూస్తున్నాం అనుకోండి, ఇట్లా కనబడుతుంది. ఇంతకుముందు లాస్ట్ ఎవరు చెప్పారు, పేపర్ నాకు ఇట్లా కనబడుతుంది. ఒకసారి నేను స్పాట్ లైట్ పెట్టాను, గుర్తుంది? ఇట్లా ఉంది, అబ్జర్వ్ చేసలేదు, ఇట్లా కనబడుతుంది. అవునా? ఎందుకంటే అవన్నీ మనం ఏంటిదంటే అది కనబడతలేదు, అందుకోసం నేను స్పాట్ లైట్ పెట్టాను. స్పాట్ లైట్ పెట్టినప్పుడు అక్కడ జూమ్ నాకు కనబడుతుంది. జనరల్ ఏంటంటే మన స్క్రీన్ చిన్నగా ఉన్నప్పుడు కనబడట్లేదు, చిన్న చిన్న జరుగుతుంటే. బట్ కాకపోతే ఏంటంటే మనం అవన్నీ కూడా ఏంటంటే మనం ఓవర్కమ్ చేసుకోవాలి అంతే. దేనికైనా కంటెంట్ ఏంటండి, మనం ఏం చేయాలన్నా మనం చెప్పాలన్నా సరే కంటెంట్ ఈజ్ ద కింగ్ అండి. మీరు కంటెంట్ ఉందనుకోండి, మీకు అటేర్ అవసరం లేదు, ఏదో అవసరం లేదు. బట్ కాకపోతే చూడండి, ఇప్పుడు మనకు అన్నీ లేవు కాబట్టి ఇవన్నీ తయారు చేస్తున్నాం అండి. ఇప్పుడు మనం ఒక డ్రెస్ వేసుకుంటే, నేను డాక్టరు, ఇతను లాయరు, ఇతను పోలీస్ మంది చేస్తున్నాడు. ఒక మంచి సిన్సియర్ మంచి అయింది అనుకోండి, కొంచెం పొజిషన్ వచ్చింది అనుకోండి, ఆ టైంకి అవసరం లేదు మనకి. మనకు కూడా బ్లేజర్ కూడా ఎందుకంటే నేను చెప్పుకోవడానికి, బ్లేజర్ ఇవన్నీ వాడుకోవటం ఏంటంటే మనం తెలుసుకోవడానికి మాత్రం. స్టార్టింగ్ ఐఎమ్ ది మోటివేషనల్ స్పీకర్, ఐఎమ్ ద మనకు బ్యాడ్జీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏంటంటే మనం షో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ మనకు బయట కాదు, ఇంటర్నల్ మోటివేషన్ స్పీకర్ కావాలి. బయట ఇవన్నీ వస్తున్నాయి, సర్టిఫికెట్స్ వస్తాయి, బ్యాడ్జెస్ వస్తుంది, ఈ విధ మనకు సపోర్ట్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. బట్ కాకపోతే మారాల్సింది ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్ గా మారాలి. ఇంటర్నల్ గా మారాలంటే ఈ పేపర్లన్నీ మనకి ఉండిపోవాలి. ఏ కంటెంట్, ఏ టాపిక్ అయినా సరే అనర్గా చెప్పడానికి ఉండాలి. ఓకే అండి, ఇవాళ కూడా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కొంచెం తొందరగా వెళ్ళిపోతారు అందరూ. ఎవరు పనిలో వాళ్ళు ఉంటున్నాయి, అందరూ ఏంటంటే బయట కూడా శబ్దాలు కూడా వినబడుతున్నాయి కొన్ని కొన్ని. ఓకే అండి, ఎవరైనా మాట్లాడితే, మెంటర్స్ మాట్లాడితే 1 or 2 మీరు మాట్లాడేసి క్లోజ్ చేసుకుందాం. మీరు మాట్లాడితే మాట్లాడి, లేదంటే వైండ్ అప్. మేడం రేణుకా మేడం మాట్లాడండి. ఎస్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారు. అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో మీకు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, అసైన్మెంట్స్ ఓకే పోస్ట్ చేస్తున్నారు, బట్ అది ఏ అసైన్మెంట్ అనేది ఏంటి కూడా తెలియట్లేదు. ట్రాకింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ 12 o'clock వరకు కూడా, నేను 12:25 వరకు కూడా నేను అది చూస్తున్నాను. మీ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నాకు కొంచెం నెట్ ఇష్యూ ప్రాబ్లం అది ఇది అవుతుంది. ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి నెంబర్, తర్వాత అసైన్మెంట్ నేమ్ మెన్షన్ చేయాలి, తర్వాత మీరు ఏదైతే రోల్ నెంబర్ ఉందో రోల్ నెంబర్, మీ టీమ్, ఎవరైతే మెంటర్ ఉన్నారో ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తే గనక ట్రాకింగ్ చేయడానికి ఈజీ అవుతుందండి. అదొక్కటి చూసుకోండి. ఎందుకంటే టెలిగ్రామ్ లో మెయిన్ గా ఫీడ్బ్యాక్స్ కూడా కొంతమంది పోస్ట్ చేసేస్తున్నారు. దానివల్ల ఏది అసైన్మెంట్, ఏది ఫీడ్బ్యాక్ అనేది ఒక క్లారిటీ రావట్లేదు. మీరు 1 or 2 times కానీ, అది మీరు ఒకసారి అసైన్మెంట్ ఇచ్చింది మీరు చదవండి, చదివిన తర్వాత మీరు ఆ అసైన్మెంట్ చేయడానికి ప్రయత్నించండి.
అంతేగాని అంటే కొంతమందికి నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. ఫీడ్బ్యాక్ అని పెట్టి ఆ రోజు వచ్చిన స్పీకర్ నేమ్ పెట్టి అసైన్మెంట్ అని పైన పెడుతున్నారు. బట్ అది నేను ఎట్లాగా టాలీ చేయాలి నాకు అర్థం కాలేదు. బట్ కొంతమందికి అది అసైన్మెంట్ చేసినా సరే వాళ్ళది నేను అక్కడ మెన్షన్ చేయలేదు అనుకుంటా. ఒకసారి మీరు అది కరెక్ట్ గా చేస్తే నేను అసైన్మెంట్ లో మీరు మెన్షన్ చేస్తాను. అది ఒక్కటి మీరు చెక్ చేసుకోండి. ఆమ్, ఇంకా అసైన్మెంట్స్ కూడా ఫాస్ట్ గా చేయండి, ఎందుకంటే చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఆల్ ద బెస్ట్ అండి. ఇవి ఒకటి ఫాలో అవ్వండి అందరు కూడా. ఓకే సార్. సార్ జస్ట్ నేను ఒక 1 మినిట్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు అవుట్పుట్ అనేది జస్ట్ 2 వీక్స్. నెక్స్ట్ వీక్ వచ్చేసి రాజీవ్ దీక్షిత్ అనేది ఉంటుంది. దానికి చాలా చాలా టఫ్ ఉంటుంది. టైమ్ అండ్ ప్రిపరేషన్, కంటెంట్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఫోకస్ ఆన్ దట్. సో అంతే సార్. ఇంకండి మేడం, లక్ష్మి మేడం కానీ, శ్రీవాణి మేడం కానీ, పవన్ ఏం లేదు సార్. ఎవరైనా మాట్లాడతారండి? ఏం లేదు సార్. ఓకే, రైట్ అండి. ఇంకెవరైనా? వాడేకర్ సార్ ఉన్నారు, మరి వాడేకర్ సార్ ఏమైనా మాట్లాడతారా? లక్ష్మణ్ గారు ఉన్నారా? బిజీగా ఉన్నారా? మేబీ వాళ్ళు అక్కడ ఉత్సవాలు అవుతున్నాయి, వాళ్ళకి దుర్గామాత దగ్గర ఇవాళ అవుతున్నాయని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇవాళ కొంచెం మనం ఎర్లీగా వెళ్ళిపోదాం. ఎస్ సార్. 9:30 వెళ్ళిపోదాం. ఓకే అండి, అందరికీ ఆల్ ద సార్ బెస్ట్ అండి. శ్రావణి మ్యామ్ ఉన్నారు. ఎవరు మేడం? శ్రావణి మ్యామ్. శ్రావణి మేడం, చెప్పండి మేడం. దేనికి మేడం? అంటే మెంటర్ శ్రావణి మ్యామ్ ఉన్నారు. ఏమన్నా సజెషన్ ఇస్తారా? ఒక 1 మినిట్. ఓకే. ఏం లేదు మ్యామ్, నేను చెప్పాలనుకుని మీరు చెప్పేశారు. మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, మీరు అన్నీ చెప్పేస్తున్నారు, ఆల్ రౌండ్ కవర్ చేసేస్తున్నారు. సో ఓకే, ఏం లేదు సార్, థ్యాంక్ యూ. చెప్పని ఏమంటే చెప్పండి మేడం. కానా మిగిలిపోయినా ఇంకేం మిగలేదు సార్. ఏముంది, no ఈ problem. ఈ- ఈ రోజు జై హింద్ జై భారత్ వందే మాతరం అని చెప్తుందేమో చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన నిన్న క్లోజ్ చేద్దాం. ఎవరు చెప్తారు ఇవాళ? శ్రావణి గారికి ఇద్దాం సార్. రావణి గారు చెప్పలేదు కాబట్టి శ్రావణి గారు తనతో చెప్పించుంటారా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి. చెప్పండి అండి. జై హింద్ జై భారత్ వందే జై మాతరం. భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. వందే మాతరం.